నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి. కాశీ మజిలీలో నుంచి చివరి భాగంలో నుంచి ఒక సిరీస్ తీసుకుందాం జయ. ఓకే. మజిలీల వ్యవహారం నేనేం చెప్పను, కథే చెప్తా. డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఫణిదత్తుడి కథ. ఫణిదత్తుడి తాలూకు తాత దగ్గర నుంచి మొదలయ్యి ఫణిదత్తుడి తాలూకు రకరకాల విన్యాసాలన్నీ వస్తాయి ఇందులో. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పూర్వం అట భోజమహారాజు ధారానగరాన్ని పరిపాలించే రోజుల్లో కాళిదాసు ఆయన దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. అయితే ఈ కాళిదాస మహాకవి చాలా విశేషంగా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో అగ్నిశిఖుడని ఒక బ్రాహ్మణ ఆయన ఆ కాలంలో ఉండేవాడు. ఆయనకి దేవదత్త అని ఒక భార్య. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈయన బాగా విశేషంగా చదువుకున్నాడు. అగ్నిశిఖుడు చాలా చాదస్తుడు. ఆయన ఏంటంటే పూర్వకాలం పద్ధతి ప్రకారం చదువుకుని అదే పద్ధతి ప్రకారంగా తన జీవితాన్ని లీడ్ చేస్తున్నవాడు. ఓకే. అన్ని పాత విధానాలు ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధానాల ప్రకారమే చేయాలని పట్టుబట్టి ఉండేవాడు. ఆయన కొంచెం చాదస్తుడుగా చెప్పుకునేది బ్రాహ్మణ సమాజం అంతా. ఆయనకి ఏమిటి, వాళ్ళ తండ్రి గారి పితృకార్యం తదినం. సింపుల్గా చెప్పాలంటే పితృకార్యానికి భోక్తలు కావాలి. ఆ భోక్తలు 3 కానీ 5 కానీ 7 కానీ కావాలి. ఈ భోక్తలకి ఉత్తములైన వాళ్లే భోక్తలుగా కావాలి. ఆయనకి చెడ్డ పేరు ఉండకూడదు, బాగా చదువుకోవాలి, వాళ్ళ మీద ఇతరత్ర వ్యవహారాలు ఉన్నట్టుగా తెలియకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు అని ఎవ్వరూ భోక్తలుగా కుదరటల్లా. ఈయనకి శిష్యులు బోళ్ళంతమంది ఉన్నారు ఇంట్లో. కౌశికుడు అనేవాడు ఆయన ప్రఖ్యాతమైన శిష్యుడు. ఈసారి ఎవరిని పిలవాలి భోక్తగా? నిరుడంతా అభాసుగా అయ్యింది, ఆయనకి ఏమీ నచ్చలా. అలాంటి పితృకార్యం చేయటం ఇష్టం లేదు. చక్కగా చేయాలి, మంచి భోక్తలు కావాలి. ఈ దేవదత్త ఏం చేస్తుందంటే కౌశికుని పిలిచి, మీ గురువుగారి చాదస్తంతో మనకెవరూ కుదరరు, కొద్దిగా ముందు నుంచే ప్రయత్నం చేసుకుందాము, 4 రోజుల ముందు నుంచే ప్రయత్నం చేసుకుందాము, ఎందుకంటే మనం ఎవరి పేరు చెప్పిన ఆయన వాళ్ళు కాదు వీళ్ళు కాదు అంటాడు, కొద్దిగా చూసుకోని ఆయన అని చెప్పింది. సరే కౌశికుడు అగ్నిశిఖుడు మాట్లాడుకున్నారు. అగ్నిశిఖుడు అన్నాడు, ఎవరిని పడితే వాళ్ళని భోక్తలుగా పిలిస్తే ఆ భోక్తలు ఎవరు? భోక్తగా వచ్చేవాడు మా తండ్రి యొక్క స్వరూపంలో, ఆ స్వరూపంలో మా తండ్రే వచ్చినట్టు. అన్ని రకాల అలవాట్లు ఉన్నవాడిని, వాడు ఉత్తమ వంశ సంజాతుడు కాకపోయినా, వాడు సరైన వాడు కాకపోయినా, వాడిని మా తండ్రిగా నేను ఎట్లా భావించాలి? ఈ శ్రాద్ధం బిడ్డ నాకు ఇష్టం లేదు, అట్లా కాదు, నాకు మంచి వాళ్ళు కావాలి అని ఆలోచించారు. ఎవరి పేర్లు చెప్పినా అతనికి నచ్చల. సరే పోనీ ఎవరైనా సన్యాసులు ఉన్నారేమో, యతులు ఎవరైనా ఉన్నారేమో, యతిని ఎవరినైనా పిలుద్దామనుకున్నారు. కౌశికుడు ఊరంతా పోయి చూసొచ్చి ఈ ఊళ్ళో ఉన్న యతులందరూ గంగా స్నానం కోసం కాశీయాత్రకి వెళ్ళారట. ఒకే ఒక్కడు జ్ఞానతీర్థుడనే యతి మాత్రం ఉన్నాడు. ఆయన కూడా కొంచెం మితభాషి, ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. సరే ఈయన అనుకున్నాడు, యతి ఎవరైనా సరే వాళ్ళ గుణదోషాలు ఎంచకూడదు, సన్యాసం పుచ్చుకున్నారంటే వాళ్ళు ఉత్తములే, ఇంకా పద వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామన్నాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన జపం చేసుకుంటున్నాడు, ఈయన విసుక్కుంటూ కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఆయన కళ్ళు తెరిచాడు. ఏమిటి నాయనా అని అడిగాడు. అప్పుడు కౌశికుడే చెప్పాడు, మా గురువుగారికి తండ్రి గారి ఆర్థికం ఉందండి, మరి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరి మొహము గురువుగారికి నచ్చదు, ఉత్తములు కావాలి భోక్తలని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడు. పోనీ ఎవరినైనా యతిని పిలుద్దామంటే ఊళ్ళో వాళ్ళు ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారని మీ దర్శనానికి వచ్చాం. ఆయన నవ్వి, సాధారణంగా నేను రాను ఎక్కడికి, కానీ ఇలాంటి ఆలోచన ఉంది కదా, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా, వస్తానన్నాడు. ఒక భోక్త చాలు, 2వ వాళ్ళు కావాలి, ఎవరినైనా చెప్పండి అన్నారు. ఆయన నవ్వుతూ అడిగాడు, నీకు ఇన్ని నియమాలు ఉన్నాయి కదా, నేను చెప్పిన వాళ్ళని తెస్తావా మరి అన్నాడు. అనేసరికల్లా తప్పకుండా తెస్తానని ఒట్టేసుకున్నాడు అగ్నిశిఖుడు. మీరు ఎవరిని చెప్తే వాళ్ళని పెట్టుకుంటా, గుణదోషాలు ఎంచకుండా. నేను ఎంచను, తమరు ఏది సెలవిస్తే అది చేస్తాను యతి మహారాజా అన్నాడు. ఆయన మహాకవి కాళిదాసుని పిలవమన్నాడు. ఈయనకి బిక్కమొహం పడింది. ఏం చేస్తాడు? కాళిదాసు రాకపోతే నేను రానన్నట్టుగా ఉంది ఈయన ఉద్దేశం. నువ్వు అతన్ని పిలిస్తే వస్తాను అంటే, పిలవకపోతే రాను అనే కదా దాని. ఇప్పుడు అక్కడి నుంచి లేచి వచ్చారు. ఈయన ధూమధూమలాడుకుంటూ యువతలకు వచ్చాడు. ఆ కాళిదాసు ఏమిటో అతను బ్రాహ్మడు అంటారు కానీ బ్రాహ్మణ్యం ఏమీ లేదు, మన వాళ్ళు ఎవ్వరూ అతన్ని గణించరు, ఈయన పోయి ఆయన్ని పిలవమన్నాడు, నేను మానేస్తానన్నాడు. అనేసరికల్లా కౌశికుడు కేకలేసాడు, అనకూడదు గురుదేవా, మనం పనిమాల వెతుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళామా యతి దగ్గరికి,
ఆయనకి ఏం చెప్పాం, మీరు ఎవరిని చెప్తే వాళ్ళని తీసుకుంటామన్నాం. అవును. ఆయనేమో కాళిదాస్ అన్నాడు. ఆయన పిలవకపోతే ఈయన రానన్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఈ కాళిదాస్ గారు ఎక్కడ ఉంటాడు? కాళిదాస్ గారికి మంచి పేరు లేదు. ఆయన కవే, చాలా అద్భుతమైన కవి. ఆయనకి వేశ్యా సంగమం ఉందని, కొద్దిగా అవి ఇవి ద్రవ పదార్థాలు కూడా పుచ్చుకుంటాడని ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు. కవిగా ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు. కానీ ఇది ఉన్నాయి. ఈయన ఎక్కడ దొరుకుతాడంటే ఆ ఊళ్ళో విలాసవతి అని పేరున్న వేశ్యా శిఖామణి ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి భోజ మహారాజు కాళిదాసు కలిసే వెళ్తారు. వాళ్ళిద్దరూ ఉంటారు అక్కడ, ఆమెతోటి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈయనకి చెప్పాలి. ఏం చేస్తాడు? ఊళ్ళో ఉన్న బ్రాహ్మలందరికీ పేర్లు పెట్టినందుకు చివరికి ఈయనకి ఇది సంప్రాప్తిచ్చింది. సరే, బయలుదేరారు. వెళ్ళిన తర్వాత చూస్తే వాకిట్లో ఆ విలాసవతి మహల్ చూస్తే అది ఎట్టా ఉందంటే రాజా మహారాజా అధికారుల బిల్డింగ్ అల్లే ఉంది, కానీ ఎవరో స్త్రీ బిల్డింగ్ లాగా లేదు. ఏం చేస్తాం, నుంచున్నారు. బయట ఒక రథం ఉంది. రథం అక్షరాల రాజుగారు ఉన్నట్టే. సరే, కాళిదాసు వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. ఇందులో ఏమిటి, రాజుగారేమో విలాసవతిని వరించాడు, విలాసవతి కాళిదాసుని వరించింది. ఎందుకంటే ఆవిడ బాగా కళాకోవిదురాలు, సంగీతము నాట్యంలో అందవేసిన చెయ్యి. ఈయన గొప్ప రచయిత కాబట్టి, కవి కాబట్టి కాళిదాసు మీద ప్రీతి ఆవిడికి. అందుకని ఆయన వస్తాడు, రాజుగారికి ప్రీతి కాబట్టి రాజుగారు వస్తారు. చిచ్చి ఇదేం రాజు, ఇదేమో విసుక్కుంటున్నాడు, ఇంకేం చేయాలో తెలియటల్లా. కానీ ఇక తప్పదు. సరే, వీళ్ళు అక్కడ ఉండగానే భోజ మహారాజు బయటకు వచ్చాడు. ఈయన రాజును చూసి మొహమ్మని పెట్టుకున్నాడు. రాజుగారు ఏం పట్టించుకోవాలి, తన దారిని తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కాళిదాసు ఉంటాడు లోపల. గబుక్కున తలుపు కొట్టారు. కౌశికుడే కొంచెం ఉత్సాహంగా పనిచేశాడు. ఒక చక్కటి సౌందర్యవతి అయిన పిల్ల వచ్చింది. పనిచేసే పిల్ల దాసి. అమ్మాయి, కాళిదాసు గారు ఉన్నారా అంటే, ఉన్నారండి కవిగారు. ఉన్నారనుకోండి, ఏమిటండి పని అని. మా ఆయనతోటే పనిమ్మా, మేము ఆయన్నే చూడాలి, దయచేసి ఆయన దర్శనం ఇప్పించమన్నారు. ఈ అమ్మాయి నవ్వుతూ లోపలికి వెళ్ళి కాళిదాసు గారికి చెప్పింది, ఎవరో వచ్చారండి బ్రాహ్మలు, మిమ్మల్ని కలుస్తామన్నారంటే ఆయన వచ్చాడు. ఆయన ఇట్లా వచ్చేసరికల్లా గుప్పుమని మధుర వాసన కూడా వచ్చింది. ఆయన నోట్లో తాంబూలం ఉంది. సరే, ఏం చేస్తారు, కౌశికుడు దండం పెట్టాడు. గురువుగారికి కళ్ళు ఎర్రజేసి దండం పెట్టండి అని పెట్టించాడు. అయ్యా, మా గురువుగారికి శుద్ధ సోత్రీలు, మేము శిష్యగణం చాలామంది ఉన్నాం, మరి వీరి నాన్నగారి భోక్తగా కావాలండి. జ్ఞానతీర్థయతులని పిలిచాము, వారేమో మీ పేరు చెప్పారు, మీరు వస్తారా, మా ఇంటికి రండి అన్నారు. ఆయన నవమొహం పెట్టి అలాగే వస్తానన్నాడు. ఆయన చెప్పినప్పుడు రావాలిగా. వస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేయండి, నాకు ఆ రోజున జ్ఞాపకం చేయండి, తప్పకుండా వస్తానని చెప్పాడు. చెప్పితే ఇక వీళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఈయనకి ఎంత అసహ్యం పుట్టిందంటే, నా కర్మ ఏమిటి, ఈయన పోయి ఆ విలాసవతి ఇంట్లో ఉంటే ఈ కొంపలెంబడి నేను తిరగటం ఏమిటి దరిద్రంగా, ఈయన పిలవటం ఏమిటి, ఈయన వచ్చేసరికి ఇట్టాటి వాసన వచ్చింది, రేపు అక్కడికెట్టా వస్తాడో, ఈయన్ని భావించాలా మా తాత తండ్రిగా నేను అని దుఃఖభాజనతోటే ఎట్టాగో ఇంటికి వెళ్ళాడు. ఇక తప్పదు. సరే, ఇది వచ్చింది, దగ్గరకు వచ్చేసింది తిథి. వచ్చాక జ్ఞానతీర్థయతిని పిలుచుకున్నారు. ఆయన ఇంటికి వచ్చాడు. కాళిదాసుని పిలుచుకురమ్మన్నారు. వీళ్ళు వెళ్ళేసరికల్లా తలుపు కొట్టారు. ముందు రోజు ఒక సౌందర్యవతి ముందు రోజుల్లో వచ్చిందిగా, ఆ పిల్లే వచ్చింది. అమ్మ, కవిగారు ఉన్నారంటే, వారు ఇప్పుడు ఎక్కడ లేస్తారండి, వారి నిద్ర లేవలేదండి అని. బారెడు పొద్దెక్కింది, నిద్ర లేవల. అదేమిటమ్మా అన్నాడు. అంతేనండి, ఆయన రాత్రంతా పడుకోరండి, పొద్దున్నే పడుకుంటారు తెల్లవారుజామున, ఇప్పుడే లేవరు, అపరాహ్నం అయితే కానీ లేవరంది. వీళ్ళు కంగారు పడి, కాదమ్మా మా ఇంటికి వస్తానన్నారు అని వీళ్ళు ఇక్కడ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏం చేయాలి, జ్ఞానతీర్థుడేమో ఇంటికి వచ్చేస్తున్నాడు, ఈయన రాకపోతే ఆయన లేచి వెళ్ళిపోతాడు శ్రాద్ధం. అప్పుడు సరే, ఏం చేశారు, ఆ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు, గొనుక్కుంటున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, లోపలికి వెళ్ళి విలాసవతికి చెప్పింది, ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు ఉంచున్నారు, ఇంతకుముందు కూడా కవిగారిని చూశారు, ఆ రోజున ఏమిటో ఆయన వస్తానని విన్నట్టే జ్ఞాపకం ఉంది, వాళ్ళు ఏదో గుక్కిళ్ళు మింగుతున్నారు, కంగారు పడుతున్నారమ్మా అంటే, ఈవిడేం చేసింది, విలాసవతి కాళిదాసుని నిద్రలేపింది. ఆయన నిద్రలేచి ఓ తాంబూలం నోట్లో వేసుకుని నవ్వులతో బయటకు వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళు నుంచున్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మా ఇంటికి దయచేసి, గుర్తొచ్చింది, మీ ఇంట్లో శ్రాద్ధం ఉంది కదూ, అలాగే వస్తానంటే
ఈయన అన్నాడు, అయ్యా స్నానం సంధ్య ముగించుకోండి, ఇక ఏం తినబోకండి, ఆ నోట్లో ఉన్న దాంతో ఉండండి, ఇంకేం తినకండి అని చెప్పాడు. సరే ఆయన వచ్చాడు. ఏం చెప్పాడు? 10 గుండిగల నీళ్లు కాచిపెట్టండి స్నానానికి అని చెప్పాడు. ఎవరు? కాళిదాసు. కాళిదాసు 10 బిందెల నీళ్లు మరగ్గాచాలి, స్నానానికి అన్ని నీళ్లు కావాలి నాకు. ఓహో. సరే ఈయన వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తన బండి మీద వీళ్ళింటికి వచ్చాడు. బావి దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ శిష్యులు ఉన్నారు. 10 గుండిగల నీళ్లు ఎత్తి ఆయన ఎత్తిన పోయించుకున్నాడు ఆయన స్నానానికి. ఆయన అనుకున్నాడు అగ్నిశిఖుడు ఈయన ఒంటి మీద ఉన్న మురికంతా మా ఇంట్లోనే వదులుతాడో ఏమిటో, ఒక గెండుకి వేడి నీళ్ళకే నిస్త్రాణి వస్తుంది మనిషి అన్నవాడికి. సరే 10 గుండిగలు ఈ నీళ్ళు ఎత్తిపోస్తుంటే శిష్యులకి చేతులు బొబ్బలెక్కాయి, కానీ ఆయన ఊన్ల అంత వేడి నీళ్లు పోయించుకున్నాడు. స్నానం చేసి సరే మడిబట్టలు ఏవో ఇచ్చారు, వస్త్రం కట్టుకుని జపం చేసుకుంటాను, గది చూపించండి అన్నారు. ఒక గదిలో కూర్చున్నారు. ఒక గడియ పాటు నన్ను పిలవద్దు, నేను జపం చేసుకుంటాను అన్నాడు. బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాడు లోపల. ఈ లోపల జ్ఞానసిద్ధయ్యత వచ్చాడు. ఆయన స్నానం చేశాడు, ఏదో ఒక అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. కాళిదాసుని పిలవండి, శ్రాద్ధ భోజనానికి తయారుగా ఉన్నాను నేను అన్నాడు. వీళ్ళు పోయి తలుపు తీసి చూస్తే ఆయన బాస్పెట్లు వేసుకుని జపం చేస్తుంటే ఎట్లా ఉందంటే ఒక అగ్నిశిఖ కూర్చున్నట్టుంది అక్కడ. ఈ శిష్యుల్లో ఒకడు, అయ్యా భోజన కాలం అయిందండి, శ్రాద్ధ భోజనానికి వేళైంది అని పిలిచాడు. పలకల. శిష్యుడు ఏం చేశాడు? గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు అన్నాడు, కాదు తట్టి పిలు. ఏం చేస్తాడో ఆయన జపం. వేడి వేడి నీళ్ళు పోసుకున్నాడు, నీరసం వచ్చిందో ఏడో బిగుసిపోయినట్టున్నాడు. అంటే వెళ్ళి ఇతను తన మీద చెయ్యేశాడు. కాళిదాస్ గారు అనబోయాడు. ముట్టుకునేసరికి ఆయన ఒంట్లోంచి ఎలాంటి వేడి వస్తుందంటే వీడి చెయ్యి కాలిపోయి చర్మం ఊడిపోయింది. హెవ్వమన్నాడు. గెల్లుమని కేక పెట్టరు, పెద్ద కేక పెట్టాడు. కళ్ళు తెరిచాడు కాళిదాసు. చర్మం ఊడిపోయి మండిపోతుంది అబ్బాయికి. ఆయన ఉఫ్ 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 అని ఊదాట చేతి మీద. ఊడిపోయిన చర్మం చూస్తుండగా అతుక్కుపోయింది. శిష్యుడు నిర్ఘాంతపోయాడు, గురువు నిర్ఘాంతపోయాడు. లోపల నుంచి అగ్ని బయటికి తెప్పించగలిగేంత జపమా? ఈయన ఎక్కడ చూసాం మనం? విలాసవతి ఇంట్లో వేశ్యావాటికలో తాంబూల చర్వణం చేస్తూ చెప్పులు వేసుకుని తిరుగుతూ మదిరవాసన వస్తున్నవాడి ఇలాంటి జపమా? ఇట్లా అగ్నిశిఖ కూర్చున్నట్టుందే ఈయన కూర్చునేసరికి. అయ్యా శ్రార్థానికి దయచేయండి అన్నారు. దండాలు, ఎన్ని దండాలు పెట్టాడో అగ్నిశిఖుడు, ఎన్ని నమస్కారాలు చేశాడో. తమరింత మహానుభావులని తెలియక, తమరి తపోశక్తిని తెలుసుకోలేక మేము మిమ్మల్ని చాలా తక్కువగా భావించాను, నన్ను క్షమించండి అని శ్రాద్ధ భోజనం పెట్టించాడు. ఆయన చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని చేసి జ్ఞానసిద్ధుడు ఏమన్నాడంటే, నాకు తెలుసు కాళిదాసుని ఒట్టి మీరు మనిషిగా భావిస్తున్నారు, కానీ కాదు, తపస్సు ఇతను, మూర్తిభవించిన తపోశక్తి. రాజు కూడా ఇతన్ని గొప్ప కవిగా భావిస్తున్నాడు, కానీ ఇతను ఎలాంటి జ్ఞాని అని, ఎలాంటి తపోసిద్ధి కలిగిన వాడో మన రాజు కూడా తెలీదు. అందుకే నీకింత ప్రత్యేకమైన లక్షణాలు కావాలని అడిగావు కాబట్టే నేను కాళిదాసు గురించి చెప్పాను అని చెప్పాను. శ్రాద్ధ భోజనం అయ్యాక ఆవిడొచ్చి దండం పెట్టింది. దేవదత్త వచ్చి దండం పెట్టింది. ఈయన కాళిదాసు సత్సంతాన ప్రాప్తి రస్తు అని దీవించాడు. అక్షంతలు వేశారు. అయిపోయిన తాంబూలు అవి పుచ్చుకొని జ్ఞానసిద్ధయ్యతి వెళ్ళిపోయాడు. కాళిదాసు గారు బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. ఊళ్ళో వాళ్ళంతా గగ్గోలెత్తిపోయారు. కాళిదాసు వేశ్యాగమనం చేస్తాడు, ఆయనకి మదిరపు సేవించే అలవాటు ఉంది, ఆయన సరైన వాడు కాదు, ఆయన్ని శ్రాద్ధ భోజనానికి పిలిచారు కాబట్టి వీడిని వెలేయాలి అగ్నిశిఖుణ్ణి, ఇతను ఇంత శ్రోత్రియుడు, మనకే ఇన్ని పేర్లు పెడతాడు, అలాంటిది అట్లా తిరిగేవాడికి ఎట్లా పెట్టాడు భోజనం, ఎట్లా పిలిచాడు ఇంటికి? అలాంటి వాడు ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చి తన ఇంట్లో భోజనం పెట్టి చేశాడు కాబట్టి ఈయన అగ్నిశిఖుణ్ణి ఆ ఊరంతా బ్రాహ్మణ్యం అంతా వెలేసింది. మర్నాడు పొద్దున శిష్యులందరూ భిక్షకెళ్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర శిష్యరికం చేస్తారు, కానీ శిష్యులకి భిక్షకెళ్ళే ఒక విధానం ఉండేది. ఎవరు ఏం పెట్టలా శిష్యులకి. కౌశికుడు వచ్చి చెప్పాడు, అయ్యా మనం కాళిదాసుని పిలిచాం కాబట్టి మిగతా వాళ్ళంతా మనని వెలేశారట, వాళ్ళు ఎవరు మనతో మాట్లాడరు, మనకేమీ పెట్టరు. ఈయన ఆశ్చర్యపోయాడు. అయితే ఏమి, మనకు భగవంతుడు ఇచ్చింది ఉంది, కాళిదాసు మహాజ్ఞాని,
ఆయన మామూలు వాడు కాదు, తపోసిద్ధి కలిగిన వాడు. మనం కంటితో చూసాం ఆయన గొప్పతనం. అంతేగా. కాబట్టి మనం మీరెవరు భోజనాన్ని బయటికి వెళ్ళబోకండి, శుభ్రంగా మన ఇంట్లోనే భోజనం చేయండి, మనం హాయిగా ఉంటాం అని ఈయన శిష్యుల్ని వెళ్ళనివ్వాల. ఆయన శిష్యుల్ని కానీ ఆయన్ని కానీ ఆయన భార్యని కానీ ఎవరు పలకరించేవాళ్ళు కాదు. ఓహో. కానీ కాళిదాసు అమోఘ వచస్కుడు అవటం వల్ల ఈ ఎన్నాళ్ళుగానో సంతానం లేని వీళ్ళకి అగ్నిశిఖుడికి దేవదత్తకి సంతానం కలిగింది. కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయింది. ఏడాది తిరిగేసరికి పిల్లవాడు పుట్టాడు. ప్రమతి అని పేరు పెట్టారు పిల్లవాడికి. కొన్నాళ్ళకి 3వ ఏడుకి ఇంకో కుమారుడు కలిగాడు. సుమతి అని పేరు పెట్టారు. సుమతి ప్రమతి అన్నదమ్ములు. తర్వాత వాళ్ళకు ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకి పితృదత్త అని పెట్టారు పేరు. ఎంత అందమైన పిల్లో, ఆ పిల్ల చిన్నప్పుడే ఎంత ముచ్చటగానో ఉండేది. అయితే ఈ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యేసరికల్లా పిల్లలకి ఇద్దరికి తనే చెప్పుకున్నాడు, చదువు బయటికి వెళ్ళే వీల్లేదు, ఆ ఊరు మొత్తం వాడకటంతా వేలే, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. వీళ్ళ ఇంట్లో పనిచేసే కొంతమంది దాదులు, కొంతమంది పనివాళ్ళు, తర్వాత వీళ్ళ శిష్యులే ఉన్నారు. వాళ్ళే ఉండేవాళ్ళు, ఒక సమాజం అంతే. మిగిలిన సమాజం అంతా వేలే. అయితే కొన్నాళ్ళకి ఈ అగ్నిశిఖుడు మరణించాడు. అయితే ఆయనని అనుసరించి వెళ్ళాలన్న ఉద్దేశంతో దేవదత్త కూడా సమాగమం చేసేసింది. పిల్లలు 3 ఉన్నారుగా. ఓకే. అన్నదమ్ములే ఈ పిల్లల్ని పెంచుకున్నారు. ఈ శిష్యులు కూడా క్రమంగా గురువుగారు గురుపత్ని ఇద్దరు వెళ్ళిపోయాక ఒకళ్ళు దేశాలు పట్టి వెళ్ళిపోయారు. కుటుంబంలో కేవలం వీళ్ళు పిల్లలు 3 మిగిలారు. వాళ్ళు ఆల్రెడీ తండ్రి చెప్పిన చదువునే మళ్ళీ చదువుకుంటూ చెల్లెల్ని కూడా చదివించుకుంటూ వాళ్ళ 3 ఉండేవాళ్ళు. ఇక్కడికి ఆపుదాం. ఈ 3తోటి ఏం జరిగింది ముందు, రైట్? ఈ 3 పిల్లలు ఎలా పెరిగారు, ఈ పితృదత్త ఎలా పెద్దదైంది, వచ్చే భాగంలో చూద్దాం. మనం ఫణిదత్తుడి కథ చెప్పుకుంటా ఉన్నాము. సో 3 పిల్లలు పుట్టారు, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. తల్లిదండ్రి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు పైకి. తర్వాత వీళ్ళు ఎలా పెరిగారు, పెద్దవారు ఎలా అయ్యారు? మగ పిల్లలు ముందు వాళ్ళు కదా, వాళ్ళే చెల్లెల్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడే పిల్ల చాలా అందంగా ఉండేది. ఒక 14-15 ఏళ్ళు, 13-14 ఏళ్ళు వచ్చాక పిల్ల పెద్దది కూడా అయిపోయింది. అయితే వీళ్ళకి ఆ వెలి మాత్రం పోలేదు. తల్లిదండ్రులు వెలేశారు కదా చుట్టుపక్కల వాళ్ళు, అదే వేలిలోనే ఉన్నారు. వాళ్ళు ఏ పుణ్యక్షేత్ర ఎవరిళ్లలో ఏ పుణ్యకార్యాలకి వాళ్ళు వెళ్ళలా, విశేషాలకు వెళ్ళలా, పెళ్ళిళ్ళకి వెళ్ళలా. వీళ్ళని ఎప్పుడూ ఎవరిళ్ళకి మొహం తెలియకుండా ఉన్నారు. వాళ్ళు 3 ఉండేవాళ్ళు. ఏదో కొంతమంది పనివాళ్ళు ఉన్నారు, శిష్యులు లేరు. అయితే ఏమైంది, వీళ్ళకి అగ్నిశిఖుడు తాలూకు ఒక ఆయన ఉండేవాడు, అగ్నిమిత్రుడు అని ఒక బ్రాహ్మణ ఆయన చిన్నప్పటి నుంచి స్నేహం. ఆయన ఒక్కడే వీళ్ళింటికి తిరిగేవాడు. వీళ్ళ తండ్రి స్నేహితుడే కానీ తాత అని పిలిచేవాడు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యాక పుట్టారు పిల్లలు. అదేలేండి. ఆయన మాత్రం వచ్చి ఈ పిల్లల ఆనుపాను కనుక్కునేవాడు. కొంచెం కాస్త తండ్రి దగ్గర చదువుకుని ఉన్నారు కాబట్టి స్వాధ్యాయం అదే మళ్ళీ చదువుకోవటం, చెల్లెలకి ఏదైనా శ్లోకాలు చెప్పటం అవి చేసేవాళ్ళు. పిల్ల రోజు పొద్దున్నే చెరువుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేది, వంట చేసేది, అన్నయ్యలతో పాటు వంట వాళ్ళకి దేవతార్చనకి ఏర్పాట్లు చేసుకునేది, భోజనం చేసేవాళ్ళు, ఏదో పిల్లకి పద్యాలు పాటలు అవి ఇవి నేర్పించేవాళ్ళు. అయితే పిల్ల పెద్దదైంది కదా, వ్యక్తురాలైంది, ఇంకా అందంగా తయారైంది. అసలు ఆ పిల్లని చూస్తే కళ్ళు ఆమె మీద నుంచి కదలవు, అంత అందగత్తె ఆ పితృదత్త. అయితే కొంతకాలానికి ఏమైందట, ఒకనాడు వాళ్ళ అన్నయ్య చెల్లెల్ని గమనించాడు. ఏమిటి ఈ పిల్ల కొద్దిగా తేడాగా ఉంది అని. చూస్తే పిల్ల కొద్దిగా నున్నగా అయ్యి, ఓ 16 ఏళ్ళు వచ్చినాయి, నున్నగా అయ్యింది, కొద్దిగా గర్భాశయం ఎత్తుగా ఉన్నట్టు కనపడుతోంది. ఎందుకు ఈ పిల్ల ఇట్లా ఉంది, దీని నడక బరువుగా ఉందని ఈ పుస్తకాలలో స్త్రీలలో వచ్చే మార్పులు ఏ దశలో ఏం మార్పులు వస్తాయి చూసుకున్నాడు. పిల్ల వ్యక్తురాలైనప్పుడు వచ్చిన మార్పులు కనపడుతుంది తెలుసు. రెండోది స్త్రీ గర్భవతి అయ్యాక వచ్చే మార్పులు అని తెలిసింది. చెల్లెలు గర్భవతి, ఆ పితృదత్త, దానికి తెలీదు. చిన్నపిల్ల, 16 ఏళ్ల పిల్ల, పైగా ప్రపంచం చూసింది కాదు. ఏమనిపించింది, ఇంట్లో ఎవ్వరూ లేరే, చెల్లెల్ని పరాయి వాళ్ళు తలకాయ ఎత్తి చూడరే, ఒక్కసారి వెళ్తుంది పొద్దున్నే తెల్లవారుసామున నీళ్ళకి, చీచి మా ఇంట్లో ఏదో జరగకూడదు జరిగిపోయిందని తమ్ముడు మీద అనుమానం వచ్చింది అతనికి. ఆ కాలంలోనే చాలా బెంగపెట్టుకుని, ఎంతో శుద్ధ సోత్రీయుడు మా నాన్న, మా ఇంట్లో ఇలాంటి ఒకటి అనర్థం జరిగిపోయిందని ఒక ఉత్తరం రాసి పంచాంగంలో పెట్టి ముగ్గుబుట్ట ఉండే అరలో పెట్టాడు. ముగ్గు ఉండే అరలో పెట్టేసి
బయటికి వెళ్ళిపోయాడు. ఈ రెండో తమ్ముడు కూడా ఇంట్లోకి వచ్చి చెల్లెల్ని చూసి ఇదేమిటి పిల్ల తేడాగా ఉన్నది అని అతను కూడా గమనించుకుని, అయ్యో ఈ తప్పిదం ఏమైనా మా అన్న వల్ల జరిగిందా, ఎవరు లేరుగా మరి అసలు మూడో మనిషిని మీద ఆలోచించడానికి అవకాశమే లేదు, ఎవ్వరు రారు ఈ ఇంట్లోకి, ఉన్న దాదులు ముసలివాళ్ళు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఉన్నారు, పిల్ల బయటికి వెళ్ళదు, రెండో పిచ్చికి ఇంట్లోకి రాదు అని వాళ్ళ మీద వాళ్ళకే రోతొచ్చి అతను కూడా ఒక ఉత్తరం రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ పిల్లకేం తెలుసు, సాయంకాలం అయింది, అన్నలు వాళ్ళ దారిని వాళ్ళు సంధ్యావందనం చేసుకుని పడుకుంటారు, పిల్ల పడుకుని నిద్రపోయింది. రాత్రికి పొద్దున్నే లేచి పూజ ఏదో పనులు అన్నీ ముగించుకుంది, నీళ్లు తెచ్చుకుంది, పనులు ముగించుకుంది, అన్నయ్య అన్నయ్య అని అన్నయ్య కోసం పిలుస్తోంది. ఏమైనా వాళ్ళు చెప్పాల్సిన పాఠం పద్యాలు చెప్పాలని అన్నయ్యలు పిలుస్తుంటే అన్నయ్య ఎప్పటికీ కనపడలేదు. ఆ గదిలోకి వెళ్ళి అన్నీ వెతికి సామాన్లు అవి ఇవి చేస్తే దాని మీద ఒక ఉత్తరం కనపడింది. ఆ ఉత్తరం చదివేసరికి తెల్లపోయింది. ఇదేమిటి, నేను గర్భవతినా, మా అన్నయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని పిల్ల శోకాలు పెట్టి ఏడుస్తోంది. ఇంతలో దాది ఒకటి బయట నుంచి వస్తుంది. అదేం చేసింది, ముగ్గుబుట్ట కోసం వాకిట్లో ముగ్గు వేయటం కోసం ఆ ముగ్గుబుట్ట తీసేసరికల్లా పంచాంగం జారిబడి అందులో నుంచి ఉత్తరం కనిపించింది. ఆ ఉత్తరం పుచ్చుకొచ్చి ఈ పితృదత్త చేతిలో పెట్టింది దాది. ఉత్తరం చూస్తే ఆ ఉత్తరంలోనూ కూడా ఇదే ఉంది. లాభో దీపమని ఆ ముసలి వెళ్ళి ముగ్గేసి వచ్చే లోపల పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఉంటే మా అన్నయ్యలు ఏమిటో ఇట్లా రాశారు అన్నది. ఆ పితృదత్త దాదంది, విషయం చెప్పు, ఎందుకు వెళ్ళిపోయారు అంటున్నారు, ఏమిటి అంటే నేనేమిటో గర్భవతిని అంటారు, నేనేం గర్భవతిని, నేనేం చేశాను, నాకు ఈ గర్భవతి అంటే ఏమిటి అని అడిగేసరికల్లా దాదంది, ఇంత వేషాలు వేస్తున్నావా నువ్వు గర్భవతి అని నాకు ఎన్నడో తెలుసు, కనుక నేను నెల క్రితమే గుర్తుపట్టాను నిన్ను, నువ్వు బయట చేరట్లేదు, నున్నగా అయ్యావు, అద్దం చూసుకో, మీ అన్నయ్యలు ఇద్దరు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, నువ్వేదో చేసావు, నువ్వేం చేసావంటే ఏం చేసే గర్భం వస్తుందో కూడా ఆ పిల్లకి తెలియదు, దానికి ఏం ప్రపంచం తెలుసు, మూడో మనుషులు తెలియవు కదా. ఆ పిల్ల ఏడుస్తుంటే దాది కాస్త కేకలేసింది. పిల్ల కురుగుగా ఏడుస్తోంది, ఆహారం తీసుకోలేదు. ఆ అగ్నిమిత్రుడిని కేకేసుకొచ్చింది, ఈ పిల్ల ఏడుస్తోంది చూడు. ఆ 2 ఉత్తరాలు అగ్నిమిత్రుడి చేతిలో పెట్టింది పితృదత్త. ఆయన ఉత్తరాలు చూసి తెల్లబడి, ఇదేమిటే అమ్మా అన్నాడు. నాకు కూడా తెలియదు తాత, వాళ్ళు ఏమిటో ఇట్లా రాశారు, దాదేమో నువ్వు గర్భవతివే నాకు ఎప్పుడో తెలుసు అంటోంది, నేను ఎందుకు గర్భవతినయ్యాను అని అడిగేసరికి ఆయన తెల్లబోయాడు. ఇది ఎట్లా జరిగింది ఆలోచించి అమ్మాయి ఏమైనా కలొచ్చిందా నీకు, ఏదైనా విపరీతమైన ఘటన కనపడిద్దా నీ కల్లో చెప్పమన్నాడు. ఆ పిల్ల బాగా ఆలోచించి, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం ఒకనాటి రాత్రి నేను పడుకుంటే ఎవరో ఒక పురుషుడు వచ్చి నా మంచం మీద కూర్చున్నట్టు, అతను నాతో పాటు మంచం మీద పడుకున్నట్టు నాకు కలొచ్చింది. తర్వాత నేను ఎప్పుడూ అలాంటి కలగనలా. తెల్లవారుజామున నేను లేస్తే ఆ పురుషుడు ఉన్నట్టు లేదు నా మంచం మీద. నేను ఆ రోజు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళిపోయా. అది తప్ప నాకు ఇంకొకసారి ఎప్పుడు నేను చూడలేదు. ఆ పురుషుడు కూడా మా అన్నయ్యలాగానే ఉన్నాడు, కానీ చాలా దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు అని చెప్పి అలాంటి కల వచ్చింది. ఈయన బాగా ఆలోచించి ఈ పిల్ల అబద్ధం చెప్పటం లేదని కాసేపు ధ్యానంలో కూర్చుని ఆ పిల్ల తల మీద చేయి పెట్టి, నిజం చెప్తోంది, ఆ అమ్మాయికి స్త్రీ పురుష సమాగమం గురించి తెలీదు అని గ్రహించి, అమ్మాయి ఇదేదో దైవదత్తమైనది, నువ్వేం కంగారు పడకు, ఏం పర్వాలేదు, మీ అన్నయ్యలు వార్త తెలుసుకుని వాళ్ళంతటా వాళ్లే వస్తారు, నేను నిన్ను రక్షిస్తానని ఆయన రోజు అంతకుముందు అప్పుడప్పుడు వచ్చేవాడు, ప్రతిరోజు వచ్చి పిల్లని చూసేవాడు. అక్కడి నుంచి మన దాదులకి చెప్పాడు, పిల్లని శ్రద్ధగా గమనించుకోండి, పిల్లని వదిలిపెట్టి ఉండద్దు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండండి అని. ఇంతలో ముందు దాది చూసిందిగా, ఆమె మెల్లిగా వార్త బయటికి వదిలిపెట్టేసి బ్రాహ్మణ్యం అంతా లోకం అంతా చెప్పుకున్నారు. అయ్యో అయ్యో ఏమిటి ఈ అమ్మాయి పితృదత్త ఇట్లా చేసింది, అన్నదమ్ములు ఇద్దరు లేచిపోయారు, ఈ పిల్ల ఏమో ఇట్లాంటిదా, ఇంత అందగత్తే ఇట్లాంటి పని చేసింది, ఎవరో చేశారు, అది చెప్పటం లేదు నిజం అంటే, ఇతని అగ్నిదత్తుడు ఏమన్నాడు, అగ్నిమిత్రుడు, కాదు ఇదేదో దైవానుగ్రహం వల్ల జరిగింది, మానవ మాత్రుల వల్ల ఇది జరగలేదు, ఆ పిల్ల అసలు సూర్యం పశ్య. జనం అంతా చెప్పుకున్నారు, కుంతిదేవిలాగా కొడుకుని కట్టుంది, ఆ మంత్రం ఎవరో ఇచ్చారని ఇట్లా నానా మాటలు మాట్లాడుకున్నారు. ఈ వార్త బ్రాహ్మణ లోకం నుంచి ఇక్కడికి వచ్చేసింది, రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఎప్పుడూ లేనిది, కన్య గర్భవతి అవటం ఏమిటి. ఆయన అగ్నిమిత్రుడితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లని చూసేసరికి అది ఎట్లా దేవతా స్వరూపం వల్లే ఉంది, చాలా అందగత్తె, పిల్లకి లోకం తెలిసినట్టుగా లేదు. అగ్నిమిత్రుడు చెప్పిన మాట ఆయన నమ్మాడు.
కానీ దీని సంగతి కనుక్కుందామని ఏం చేశాడు, ఈ సభలో ఉన్న కవులందరికీ సమస్యగా ఇచ్చాడు, కన్యగర్భము దాల్చే అని. దానికి ఇలా చెప్పమంటే వరడుచి అనే ఒక కవి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, కుంతీ కుమారి ఎట్లా గర్భం దాల్చిందో చెప్పాడు. తనని సేవించినందుకు దూర్వాస మహాముని ఇచ్చిన వరంతో కుంతీ కుమారి గర్భం దాల్చింది, ఆమెకి కర్ణుడు కలిగాడు అలానే చెప్పాడు ఆయన. కాళిదాసుని పూరించమన్నారు. ఆయన బాగా ఆలోచించి ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళి, ఒక కన్య నీళ్లు తేవటానికి చెరువు గట్టుకు వెళ్తుంది. అక్కడ ఒక నాగ కుమారుడు ఆమెను మోహించి ఆమె ఇంటికొచ్చి నిద్రలో ఆ కుమారుని కలిశాడు, అతని సంతానమే ఇది అని చెప్పాడు. అతని వల్ల కన్య గర్భం దాల్చింది అని. నాగు దేవతా సర్పము, బాలికేమో అమాయకురాలు, రాత్రివేళ జరిగింది, ఒక్కనాడే జరిగింది కాబట్టి ఇది గర్భం దాల్చి ఉంటుంది. అది వినంగానే ఈయన భోజమహారాజు, కాళిదాసు జ్ఞాని, ఆయన ఇంత కథ ఊహించాడు కాబట్టి ఇది ఒక నాగకుమారుడి గర్భం అయి ఉంటుంది, అతని వల్ల జరిగింది. కొన్నాళ్ళకి చక్కటి కొడుకు కలిగాడు పితృదత్తకి. ఎంత అందమైన పిల్లవాడో, అసలు భూలోక సౌందర్యం కాదది. రాజుగారు వెళ్ళి కుమారుని కూడా చూసొచ్చాడు. ఓహో. చూసి ఆ పిల్లవాడి సౌందర్యానికి అచ్చెరు ఉంది, ఖచ్చితంగా ఇది నాగకుమారుడి వల్ల కలిగిన సంతానం, అందుకనే ఇతను ఇంత బాగున్నాడని బ్రాహ్మణ లోకం అందరికీ నచ్చజెప్పబోయాడు ఆయన. వీళ్ళని కలుపుకోమని, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమంటే మేము ఎవ్వరం కలుపుకోం, ఎవరు మొహాలు చూపించాం, ఆ పిల్ల ఒక్కతే పడుండి. రాజుగారు ఏమన్నాడంటే నెలకి 300 వరహాలు ఈ అమ్మాయికి సంతానానికి తల్లి పోషణ కోసం దేవుడి నుంచి డబ్బు వస్తుంది, ఏమంటారు రాజభవనం నుంచే ధనం వస్తుంది, అగ్నిమిత్రుడికి పిల్లని సంరక్షించండి. వీడెవడో దేవతా శిశువే కానీ మానవ శిశువు కాదు. ఆయన నమ్మాడు. ఆయన నమ్మిన ఈ బ్రాహ్మణ లోకంతో ఒప్పుకోవాలి. రాజుగారు మా వ్యవహారాల్లోకి అడుగుపెట్టడానికి వీలేదు, కాళిదాసు ఏదో చెప్పాడు, ఆయన చెప్పిన ప్రకారం రాజు నమ్ముతున్నాడు. మేము అసలు కాళిదాసునే గణించాం, ఆయన బ్రాహ్మడే కాదు, ఆయన శ్రోత్రియుడు కాదు. అతన్ని తేవటం వల్లే ఈ అగ్నిశిఖుడు ఇలా వెలయ్యాడు. లేకపోతే ఈ పిల్లకి 8వ ఏటే పెళ్లి చేసేవాళ్ళం కాదా, మాతో పాటే ఉండుంటే. కాళిదాసు వల్ల కదా ఈ కథ అంతా జరిగింది, ఆయన ఇక్కడికి రాకపోయింటే ఇది అసలు జరిగేదే కాదు. కాబట్టి అసలు భోజుడి మాట కూడా వాళ్ళు ఆ బ్రాహ్మణ లోకం గణించల. కొడుకుని పెట్టుకుని ఉండేది పితృదత్త. పిల్లాడు కూడా పెద్దగా బయటికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇంట్లోనే వాడు వస్తుతః బలశాలి. ఈ అగ్నిమిత్రుడి సహాయంతో రాజుగారు పంపించే డబ్బుతోటి పిల్లవాడు పెరిగాడు. అయితే ఇలా ఎప్పటికీ సమాజంలో ఎవ్వరూ దగ్గరికి రానివ్వకపోవటము, ఈ ఊళ్ళో ఉండటానికి ఆవిడకి విసుగు పుట్టింది. ఏమనుకుంది, పాటలీపుత్రం వెళ్ళిపోతాం మేము. పాటలీపుత్రంలో మా మేనమామలు ఉన్నారు, దేవదత్త తాలూకు అక్కచెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు. మేము పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళిపోతాము, ఈ ఊళ్ళో నేను ఉండను అని అనుకున్నది. ఈ నాగుడు వల్ల పుట్టిన కుమారుడికి ఫణిదత్తుడు అని పేరు పెట్టారు. అతనికి 10 సంవత్సరాల వయసు వచ్చింది ఇక్కడ ఉండగానే. ధారానగరంలోనే 10 ఏళ్ల వయసు వచ్చింది. అప్పటికే బాగా సాముగరుడీలు అవి నేర్చుకున్నాడు. ఈ నదీ తీరంలో చక్కగా ప్రాక్టీస్ చేసేవాడు. ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణ సమాజం రానివి కానీ మిగిలిన సమాజంలో వెళ్ళలేదు కదా. తర్వాత అతను ఎక్సర్సైజ్లు అవి చేసుకోవడానికి జిమ్లు అవి ఉండేవి ఆ కాలంలో, సాముగరుడీలు చేయటానికి ఉండేవి కార్ఖానాలు. అక్కడికి వెళ్ళి అవన్నీ చేస్తూ పిల్లాడు బలశాలిగా ఎదిగాడు. కుమారుణ్ణి తీసుకుని రాజుగారు ఇంతకాలం పంపించి నెలకు 300 వస్తుంటే అంత డబ్బు ఏం ఖర్చు అవుతుంది తల్లి కొడుక్కి? బోల్డంత ధనం ఉంది ఆవిడికి. ఆ డబ్బు పుచ్చుకొని పాటలీపుత్రానికి బయలుదేరింది. ఈ పాటలీపుత్రానికి బయలుదేరటానికి ముందు ఇక్కడ ఒక విశేషమైన సంఘటన ఒకటి జరిగింది. ఈ పితృదత్త చాలా అందగత్తె, ఆవిడ అందమైందని చెప్పుకున్నాం కదా. ఈవిడకి నెల నెల డబ్బులు ఇవ్వటానికి, పిల్లాడికి 10 ఏళ్ళు వచ్చే లోపల డబ్బులు ఇవ్వటానికి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు రాజుగారి దగ్గర నుంచి. పురోహితుడు, ఈ ధన వీళ్ళు లెక్కలు రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఒక 4 యువకులు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడికి ఈ అమ్మాయి మీదే వ్యామోహం. ఏదో ఒకటి మాటలు కలపడానికి అమ్మాయిని చూడ్డానికే ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఏం చేస్తుంది? ఒంటరి మహిళ, చిన్నది, పిల్లవాడున్నా దాదులతో ఆడుకుంటాడు, చంటి పిల్లవాడు. ఈ యువతి మీదే దృష్టి. ఒకనాడు ఏమైంది, ఆవిడ నీళ్లు తెచ్చుకుంటుంటే తెల్లవారుజామున
ఈ పురోహితుడి కుమారుడు ఎదురుపడ్డాడు. ఉమ్. పురోహితుడు, నేను నీకు ఇన్నిసార్లు మీ ఇంటికి వచ్చాను, నీ మీద ప్రీతితోటే వచ్చాను, నాకు ఒక అవకాశం ఇవ్వమన్నాడు. ఏం చెయ్యాలి, ఎట్లా తప్పించుకోవాలో తెలియలే. సరే, తెల్లవారుజామున ఈ రాత్రి 10 గంటలు అయ్యాక రమ్మంది. 10 అడుగులు వేయంగానే కోశాధికారి వచ్చాడు, రమ్మంది. వర్తకుడు వచ్చాడు, రమ్మంది. అక్కడి నుంచి వీడు దండనాయకుడు వచ్చాడు. వీళ్ళ ముగ్గురు దగ్గర దండనాయకుడు వినున్నాడు, ఈవిడ మహాద్భుత సౌందర్యవతి అని. ఆ తెల్లవారుజామున అమ్మాయిని చూడడానికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే పట్టుకున్నాడు. నీకు రాజుగారి బొక్కస నుంచి డబ్బు వస్తుంది, నీకు రక్షణ కూడా కావాలి, ఆ రక్షణ నేను ఇస్తాను, నాకు అవకాశం ఇవ్వమని. అతన్ని కూడా రమ్మంది. వీళ్ళన్న ఏం చేసింది, గంట గ్యాప్లో 4గురిని రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంది. సాయంకాలం వాళ్ళు వచ్చేది రాత్రికి. అదేలే. పొద్దునుంచి ఆలోచించుకుని ఏం చేసింది, ఒక పెద్ద పెట్టె చేయించుకుంది చెక్కతోటి. బ్రాహ్మణ సమాజం రానిది కానీ తతిమా సమాజంలో వెళ్ళలేదు. 4 అరలున్న ఒక పెద్ద పెట్టె చేయించి ఇంటికి చేర్పించుకుంది. రాత్రి 10:15 అవ్వంగానే ముందు పురోహితుడు వచ్చాడు. దాదులు 4 ఉన్నారు. ఇందులో 2 పెద్ద వృద్ధులు ఉంటే వాళ్ళ 2 కూతుళ్ళు ఉన్నారు, 4. వీళ్ళు ఏం చేశారు, అబ్బో పితృదత్తకి మీరంటే ఎంతో ప్రీతండి, కాకపోతే ఆవిడ చాలా నిష్ఠానియమం చాలా ఎక్కువ కదా, తండ్రి శ్రోత్రియుడు, మీరు పగలలా ఏదో పని చేసి ఉంటారు, ఇట్లా దారి వెంట నడిచి వచ్చారు, శుభ్రంగా స్నానం చేయించాక మిమ్మల్ని ఆమె గదిలో ప్రవేశపెడతాం రండి అని తీసుకుపోయారు. కాకపోతే మేము స్నానం చేయించాలంటే మాకు సిగ్గండి, అందుకని దీపాలు ఉంచాం మరోలా అనుకోకండి అని వాళ్ళని ఆయన్ని స్నానాల శాలలోకి తీసుకుపోయి ఏం చేశారు, బళ్ళకి చక్రం తిరగటానికి ఇరుసు దగ్గర ఒక నల్లటి జిడ్డు లాంటి ఒక ముద్దను పెడతారు. అది ఆముదము మసి అవి కలిపి ఉంచుకునేవాళ్ళు ఆ రోజులో. మనం ఇప్పుడు గ్రీజ్ అంటాం దాన్ని. అవును. దాన్ని చక్కగా నూనెలో రంగరించి ఈయన ఒళ్ళంతా పట్టించారు. గంట పట్టింది స్నానం అయ్యేసరికి. ఈ గంట అవ్వంగానే వాకిలి తలుపు మోగింది. ఓరమ్మో ఎవరో వచ్చారండి, ఉండండి మీరు కాసేపు ఉందరు కానీ ఆ జిడ్డు వాడినే నడిపించు తీసుకుపోయి ఆ పెట్టి చేయించారుగా ఒక అరలో కూర్చోబెట్టారు, ఇక్కడే ఉండండి అని. 2వ వాడు వచ్చాడు. యథాప్రకారం వాడికి కూడా స్నానం చేయించారు. కోశాధికారికి కూడా స్నానం చేయించి అని తీసుకుపోయి 2వ అరలో కూర్చోబెట్టారు. ఇట్లా మొత్తాన్ని 4గురిని 4 అరల్లోనూ కూర్చోబెట్టి తాళం వేశారు. వాళ్ళకి తెల్లవారేసరికి అర్థమైంది. అక్కడి నుంచి ఏం చేసింది, అగ్నిమిత్రుడికి కబురు చేసింది, తాత రా ఇదిగో ఇట్లా జరిగింది. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు, ప్రచారం చేశాడు. ఈ పాపం పితృదత్తని చుట్టుపక్కల వాళ్లే బాధించడం కాదు, దయ్యాలు కూడా బాధిస్తున్నాయి, దయ్యాలను విడిపించడానికి రాజుగారిని ఏదైనా సహాయం చేయమని చుట్టుపక్కలందరికీ ప్రచారం చేశాడు. రాజు కొంతమంది భూతోచ్చాటన అవి చేయటానికి కొంతమంది మాంత్రికుల్ని పంపించాడు. వాళ్ళందరూ వచ్చారు, అరిచారు, కేకలు పెట్టారు. పితృదత్త అంది, అట్లా కాదు, మా ఇంట్లో తలుపులు తెరిచారంటే ఏం సమస్య అవుతుందో రాజాస్థానంలో తీదురు కానీ రాజుగారు కూడా నన్ను బాధించే భూతాలను చూస్తాడు అన్నది. వాళ్ళు వద్దన్నారు కానీ మంత్రి గారు సరేనన్నాడు. అనగానే పెద్ద పెట్టె 4 అరలు ఉన్నదాన్ని ఎత్తిచ్చి బండి మీద పెట్టించి రాజాస్థానానికి తీసుకుపోయారు. ఎప్పుడైతే ఈ భూతోచ్చాటన మంత్రులు గొంతులు వినేసరికల్లా లోపల ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది, అమ్మా దొరికిపోయాను రా దేవుడా, ఇదేదో పెట్టెలో కూర్చోబెట్టింది మన్ని అని. ఆ పెట్టెని రాజాస్థానానికి తీసుకెళ్ళాక ప్రజలంతా అన్నారు, అదేంటండి భూతాలని రాజుగారు ఆస్థానంలో ఓడదీస్తే అందరి మీదకి అంపకం అయిపోవంటే భూత వైద్యులు ఉన్నారుగా, ఆ వైద్యం ఏం చేస్తామని వేపమండలు పుచ్చుకున్నారు, ధూపాలు వేశారు, దీపాలు పెట్టారు, గందరగోళంగా పసుపులు కుంకాలు చల్లారు, పెట్టెలు ఎత్తారు. పెట్టె తలుపు తీసేసరికల్లా ఏముంది, 4 అరల్లో నుంచి 4 మనుషులు బయటకు వచ్చారు. అందరి ఒంటి నిండా నల్లగా కాటక లాంటి పదార్థము, లబోదిబో దిశమొలలు కేవలం గోచిపాతరాయుళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళు బాగా జిడ్డంతా తుడిచి తెలుసుకున్నారు, ఒకడు అందులో మంత్రి గారి కుమారుడు ఉన్నాడు. ఓహో, ఆ కోశాధికారిగా ఉన్నాడు, మంత్రి సాక్షాత్తు కుమారుడు. వీళ్ళకేం శిక్ష చేయాలి, ఒక పరాయి స్త్రీ బ్రాహ్మణ యువతి, అందున తల్లి, ఆమె మీద వెలుంది, కన్యగా తల్లి అయిందన్న ఒక అపప్రథ ఉంది. వీళ్ళందరూ పోయి ఆమె మీద పెడితే ఆమె పరిస్థితి ఏం కావాలి. రాజు కఠినంగా శిక్షించాడు. మంత్రి గారి మంచితనంతో చిన్న శిక్షతో ఆయన కుమారుడిని వదిలిపెట్టాడు. ఇక ముందు ఈ నగరంలో ఎవరైనా స్త్రీల జోలికి వెళ్ళారా వాళ్ళందరికీ నేను కొరత ఇస్తాను అంతేనని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ పితృదత్తని సంరక్షించాలి తప్ప ఇలాంటి పరిస్థితులు చేయకూడదని ఎంత ఖచ్చితంగానో చెప్పాడు. కానీ
బ్రాహ్మణ సమాజం మాత్రం ఆ అమ్మాయిని కలుపుకోలే. ఇక దాంతో తను ఇక చూసి 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 ఎప్పటికీ వీళ్ళంతా మామూలు అవటం లేదు కాబట్టి పాటలీపుత్రం వెళ్ళిపోవాలి అన్న నిశ్చయానికి వచ్చేసింది. దొరికిన తమ దగ్గర ఉన్న ధనాన్ని మూట కట్టుకుని ఈ లోపల పిల్లాడికి 9-10 సంవత్సరాలు వచ్చిన సంవత్సరాల తరబడి చూసినా బ్రాహ్మణ సమాజం ఎవరు అమ్మాయిని కలుపుకోవటల్లా. ఇప్పుడు పెళ్లి కాలేదు, పోని కుమారుడు ఉన్నాడు, చక్కగా ఉన్నాడుగా, పిల్లాడిని కలుపుకోవచ్చు కదా, వాడికి ఉపనయనాలు అవి చేయొచ్చు, పెద్దవాళ్ళు పూనుకుని. వాళ్ళు ఏమీ చేసే ఉద్దేశంలో లేరు. కుమారుడిని తీసుకుని పాటలీపుత్రం బయలుదేరింది పితృదత్త. కుమారుడి పేరే ఫణిదత్తుడు, అంటే సర్పము వల్ల కలిగిన వాడు, వాడే హీరో. ఆ పిల్లవాడిని పుచ్చుకుని పాటలీపుత్రం బయలుదేరింది. పాటలీపుత్రం చేరాక ఏం జరుగుతుందో, వెళ్లేదారిలో ఏమేం వింతలు విడ్డూరాలు వీళ్ళు చూస్తారు, వచ్చే భాగంలో చూద్దాం. మనం ఫణిదత్తుడు సిరీస్ లో ఉన్నామండి. అదే కాశీ మజిలీలోని భాగాలు ఏవి మధ్యలో వచ్చిన కథలు కదండి. అవును, కానీ చాలా బాగున్నాయి రమ్మగారు, దేనికదే ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంది. కాశీ మజిలీలో ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కొంచెం మధ్య మధ్యలో కథలు కాస్త సుమారు బాగా గొలుసు కథ ఉంటే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎక్కువ కన్ఫ్యూజన్ లేని కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. అవును అవును, అంతే, చాలా బాగుంది. రైట్, ఫణిదత్తుడు పాటలీపుత్రం బయలుదేరారు. ఈ పితృదత్త కుమారుడు ఫణిదత్తుడు ఇద్దరు కలిసి బయలుదేరారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. పాటలీపుత్రం వెళ్ళడానికి 2 నెలలు పడుతుంది. ఈ దారిలో వీళ్ళకి కామందకుడు అని ఒక యువకుడు, ఓ 25-30 ఏళ్ల వాడు పరిచయం అయ్యాడు. ఈ మన ఫణిదత్తుడికి ఈ సాముగరిడీలకి వాటికి వ్యాయామశాలలకు వెళ్ళటం అలవాటు కదా. అక్కడ అందరూ కాస్త పెద్దవాళ్ళు ఉంటే అన్న అన్న అని వాళ్ళతో కబుర్లు చెప్పడం అది ఆ పిల్లవాడికి అలవాటు. ఈ కామందకుడితోటి అన్న అన్న అని మాట్లాడడం మొదలుపెట్టి తమతో ప్రయాణంలో కలుపుకున్నాడు. ఈ కామందకుడు అసలు ఉద్దేశం ఏంటి, వాడికి పిల్లాడు అక్కర్లా, పిల్లవాడి తల్లి కావాలి. ఆవిడ అందంగా ఉంది, పైగా ఈ ఊళ్ళో ధారానగరంలో జరిగిన గొడవలు, ఈవిడ తన వెంట పడిన వాళ్ళని ఎట్లా వదిలించుకుంది, ఆవిడ ఎంత విశేషమైన వ్యవహారం ఉంది, అవన్నీ తెలుసు వాడికి. ఓహో, తెలుసు, ధారానగరం నుంచే నా సొంత ఊరు అదే, నాకు నీ సంగతి తెలుసని ఇక నన్ను కలుపుకోమని. క్రమంగా ఎలా అయ్యింది, ముందుకెళ్లే కొందికి వీళ్ళిద్దరూ సమవయస్కులు. అతనికి ఒక 26-27 సంవత్సరాలు ఉన్నాయి. ఇంచుమించుగా ఈ అమ్మాయికి కూడా అంతే వయసు, ఫణిదగి మన పితృదత్తకు కూడా. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ కుర్రాడు వాళ్ళ కుమారుడుగా చేలామణి కావడం మొదలుపెట్టింది. ఆయన మా వాళ్ళు అనేవాడు, అతను మా వాళ్ళు అన్నట్టుగా చెప్పేవాడు, అతని భార్య అనుకునేవాళ్ళు. సమవయస్కులుగా ఉన్నారు కదా, దాంతో ఒక రకమైన మొగుడు వేషం వేయటం మొదలుపెట్టాడు ఆ కామందకుడు. భర్త వేషం వేయటం మొదలుపెట్టాడు. నువ్వు మన ఇద్దరం భార్యాభర్తలుగా చలామణి అవుతున్నాం, ఇక్కడంతా మనం అక్కడికి వెళ్ళి మనం అలాగే ఉండొచ్చు. నువ్వు ఎట్లా నీ వెనకాల పడిన వాళ్ళని తరిమి కొట్టావో, నీ శీలం నీ వ్యవహారం నాకు తెలుసు. ఈ పిల్లవాడికి కూడా ఇంకా భవిష్యత్తుకి ఇబ్బంది ఉండదు కాబట్టి నాతో ఉండిపోమని ఆమెను బలవంతం చేయటం మొదలుపెట్టాడు. ఆమె ఒప్పుకోలే. పిల్లాడు 10 ఏళ్ల వాడికి ఈ తల్లి వీడు వ్యవహారం ఏమర్థమవుతుంది, అంత అర్థమయ్యేంత వయసు ఉన్న పిల్లవాడు కాదు ఫణిదత్తుడు. ఇప్పటికే యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఈ లొసుగు అర్థమయ్యే వయసు కాదు వాడిది. అతను పిల్లాడికి తెలియకుండా తల్లిని కారాడేసేవాడు. ఆమె చాలా బలవంతంగా వదిలించుకోవటానికి ప్రయత్నం చేసినా కూడా వాడు వదిలిపెట్టల. ఒక ఊళ్ళో ఆ అమ్మాయి ఇతను బాగా కొద్దిగా ఎక్కువ ఓవర్గా చేసేసరికల్లా గొడవ పెట్టేసింది బాగా. అతను ఏమన్నాడు, ఇది నా భార్య, వీడు నా కుమారుడు, నన్ను వదిలిపెట్టి ఎవరితోటో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తోందని అక్కడ గొడవ చేశాడు ఊళ్ళో. వాళ్ళందరూ అదేమిటమ్మా అన్నారు. అట్లాగే కదా అంటారు, శుభ్రంగా ఉన్నాడు, భర్తతో ఉండాలి కదా అంటారు. ఇక అతన్ని తప్పించుకుని ఆవిడ ఎట్లాగొట్లా అతనితో ఇచ్చేసి ఒక బండిని కుదుర్చుకుని పాటలీపుత్రం వెళ్ళిపోయింది. కానీ వెనకాల పడి వచ్చాడు, ఊరుకోలవాడు. ఇప్పుడు ఈ స్త్రీ వ్యామోహం ఎలాంటిదంటే అది పుడకలతోటి కానీ పోదు. ఎట్లాగైనా ఈ వదిలించుకుంటున్న అమ్మాయిని స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లకి దిక్కు లేదు అవతల. అది పాటలీపుత్రంలో మేనమా ఉన్నాడంటే ఆ మేనమామ ఏమిటో ఆ అమ్మాయికి కూడా తెలియదు కదా. అందుకని పాటలీపుత్రం దాకా వాళ్ళ వెన్నంటే వచ్చాడు, వెనకాల వచ్చాడు. వస్తే ఈ మేనమామ గారు ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళు బాగా ఆదరించారు, ఎంతో ప్రీతిగా ఉన్నారు. చింతాత ఇంకా తాత మాతామహులు తాలూకు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యో ఈ పిల్లని, ఎందుకంటే ఇక్కడ జరిగిన గొడవలు అవి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా అగ్నిశిఖుడు పరమసోత్రీయుడు, దేవదత్త భర్తని అనుసరించి సహగమనం చేసింది ఉత్తమ మహాపతివ్రత శిరోమణి. ఆవిడ కూతురు ఆటోమేటిక్గా పతివ్రతే, అంతేగా. అమ్మాయికి పెళ్ళైందో లేదో, ఈవిడ కన్యాగర్భమేమో, అవన్నీ వాళ్ళకి తెలియలే. వాళ్ళు ఆదరించారు, తమ సొంత పిల్ల కదా. కానీ ఏమైంది, కామందకుడు చేరాడు, అక్కడికి వచ్చేసాడు. చేరేసరికల్లా వాళ్ళ చిన్న తాత ఈ పిల్ల ఈవిడ చెప్పింది, ప్రయాణంలో తోడొస్తాడని ఒప్పుకుంటే అతను ఇట్లా చేస్తున్నాడు. ఆయన దుడ్డుకర్ర తీసుకుని సావు కొట్టు వదిలిపెట్టాడు, కామందకుడిని కొట్టాడు. మా పిల్ల వెంట పడతావా నువ్వు,
ఆ పిల్ల పరంపతివ్రత, నువ్వు పో బయటికి పో, నువ్వెవడో మాకు తెలీదు, నీ జాతి ఏమిటి, నీ ఇదేమిటి అని చెప్పి చెడామడా చేసి తోసేశాడు బయటికి. తోసేస్తే వాడేం చేశాడు, చుట్టూతా ఉన్న బ్రాహ్మణ సమాజంలో గొడవ పెట్టాడు. ఈ అమ్మాయి నా భార్యే, వాడు నా కుమారుడే అనేసరికల్లా వాళ్ళంతా అన్నారు, కాదు మేము కనుక్కుంటాం, ప్రభు దగ్గరికి వెళ్దు కాని పదని రాజుగారి దగ్గరికి తీసిపోయారు. పాటలీపుత్రానికి నందుడనే ఒక ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, సరే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఆ అమ్మాయి కాదంటోంది, ఇతను నా భర్త కాదు, మా దారి మధ్యలో కనబడ్డాడు, నా పిల్లవాడే సాక్ష్యం, ఇతనేమి మా పిల్లాడు చిన్నప్పటి నుంచి మాతో, పిల్లాడు చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి మాతో లేడు, దారి మధ్యలో కనబడి నా పిల్లాడిని ఆకట్టుకుంది అంటాడు వీడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, మేము ధారానగరానికి ఉత్తరం రాస్తాం, అక్కడి నుంచి సమాధానం వచ్చాక చూద్దాం, నువ్వు నీ దారి నువ్వు ఉండు, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదన్నారు. సరేనంటే ధారానగరానికి ఉత్తరం రాశాడు నందక మహారాజు, నందుడనే రాజుగారు, పాటలీపుత్రపు రాజు. అయితే ఇది మొత్తం కొంత సద్దు అడిగింది. కామందకుడు మాత్రం కాచుకొని ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, అక్కడ సభాపతి అని ఉంటారు ఆ ధారానగరంలో, బ్రాహ్మణ సమాజం తాలూకు హెడ్, వాళ్ళకి ఉత్తరం రాశాడు, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నాకు స్వాధీనపరిచేటట్టుగా ఒక ఉత్తరం రాయండి అని డబ్బు పంపాడు. ఓ దుర్మార్గుడే, లోకం అంతా దుర్మార్గులే ఉంటారు ఎప్పుడు కూడా. అవునండి. ఈ లోపల ఏమైంది, పిల్లవాడు ఉన్నాడు కదా ఇతను ఫణిదత్తుడు, రాజుగారిని చూడబోయాడు. 10-11 ఏళ్ల వాడు చక్కగా దృఢంగా ఉండేసరికి రాజుకు సంతోషం వచ్చి, నువ్వేం నేర్చుకున్నావు, అది ఏం చేస్తావంటే, నాకు వ్యాయామశాల అంటే చాలా ఇష్టం, సాముగరడీలు నేర్చుకున్నానంటే ఆయన ఒక పెద్ద వ్యాయామశాల నిర్మించాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు నందుడికి, రుక్మవర్మ వాడి పేరు. వాడు ఒక 15 ఏళ్ళు అట్లా ఉంటాయి, అంటే మన ఫణిదత్తుడి కంటే 4-5 సంవత్సరాలు పెద్దవాడు. కుర్రాడి కోసమే వాడికి యుద్ధ విద్యలు నేర్పడానికి, వాడికి స్నేహితులతో కలిపి ఉంచడానికి ఏకపుత్రుడని ఈ నందమహారాజు ఆ పని చేశాడనమాట. ఆ వ్యాయామశాలకి తీసుకుపోయాడు. వీడి బలమైన చేతులు, వాడి కదలికలు చూస్తే, ఫణిదత్తుడిని చూస్తే ఆయనకి బాగా నచ్చింది. అక్కడ కొంతమంది పిల్లవాళ్ళు కనిపించారు, మగ పిల్లలు ఉన్నారు. వజ్రకాయుడు, తర్వాత సుదర్శనుడు, సుప్రతీకుడు, ఇట్లా 3 ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రుక్మవర్మకి స్నేహితులు. వీళ్ళందరూ ఏంటి, ముష్టి యుద్ధం నేర్చుకుంటున్నారు. ఈ పిల్లాడితో ఎవరైనా పట్టండి ఇదేంటంటే 3 ఓడిచ్చాడు పిల్లాడు అవలీలగా మల్ల యుద్ధంలో. ఓడిచ్చేసరికల్లా గురుగారు అన్నాడు, రుక్మవర్మ, వీళ్ళు 3 ఆగలేకపోతే రుక్మవర్మ కూడా ఆగలేడు ఈ అబ్బాయి దగ్గర, వీళ్ళే గట్టివాళ్ళు వాడికంటే, ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు. రుక్మవర్మకి అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి రాజకుమారుడిని పోరాటానికి పెట్టద్దు, మనం ప్రాక్టీస్లో పెడదామని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన సంతోషించి, ఈ కుర్రాడిని ఫణిదత్తుడిని నువ్వు రోజువారీ రా వ్యాయామశాలకి, నువ్వు రాజకుమారుడికి స్నేహితుడుగా ప్రాక్టీషనర్గా ఉండు అని చెప్పి అతనికి జీతం ఏర్పరిచాడు. ఆ పిల్లవాడికి రోజు వ్యాయామశాలకు రావటం, వాడి ఇంటి దగ్గర మేనమావ దగ్గర, వాళ్ళ అమ్మ మేనమావ దగ్గర ఏదో చదువుకునేవాడు, చింతాతల దగ్గర అందరి దగ్గర చదువు శాస్త్ర విద్య నడిచేది. ప్రతిరోజు వ్యాయామశాలకు వచ్చి రుక్మవర్మతోటి కలిసి ఉండటం. ఆ రుక్మవర్మ పరమ కుళ్ళిపోతువాడు, తనకంటే చిన్నపిల్లాడైన వాడు, పరాయి దేశం నుంచి వచ్చినవాడు, వీడు నాకు పోటీ వస్తాదేమిటి, వీడు నాకు స్నేహితుడేమిటి, వీడు నాకు సలహా చెప్పటం ఏమిటి, నేను రాజకుమారుని, వీడెవడో. ఈ లోపల ఏమైంది, వీడి తాలూకు జన్మరహస్యం అంతా బయటకు వచ్చేసింది. అతను ఈ ఫణిదత్తుడిని గూఢజుడని, కుండకుడని అలా ఎక్కిరిచ్చేవాడు. అంటే వీడు ఎట్లా పుట్టాడో ఎవడికి తెలీదు అని కోపం వచ్చేది ఈ అబ్బాయికి. కానీ ఏం చేస్తాడు, జరిగిందే అది. దాంతో ఈ మిగిలిన 3 ఉన్నారు కదా వజ్రకాయుడు, వాళ్ళతోటి స్నేహంగా ఉండేవాడు. బాగా ఒక కొంతకాలం గడిచింది, 4 ఏళ్ళు అవ్వలేదు కానీ కొంతకాలం గడిచింది. ఇంతలో ఏమైంది, ఈ ధారానగరాలు ఇవన్నిటికీ టైం పడతాయి కదా. కొన్నాళ్ళకి ధారానగరం నుంచి ఉత్తరం వచ్చింది. రాజుగారి భోజ మహారాజు ఏం రాశాడంటే, పితృదత్త ఉత్తమమైన పతివ్రత, ఆమె లాంటి పాతివ్రత్యం ఉన్నవాళ్ళు అసలు మా ఊళ్ళో ఇంకెవరు లేరు, ఆమె చాలా గొప్పది, మీరు రాసిన కామందకుడు అనేవాడెవడో దొంగవేదవ, వాడికి ఆమెకి సంబంధం లేదు, ఆమెను మర్యాదగా చూడవలసింది, కుమారుణ్ణి ఆమెని మా రాజ్యపు ఆస్తి వాళ్ళు, వాళ్ళని బాగా చూడండి అని రాసేశారు. కానీ సభాపతి ఏం రాశాడంటే, ఈవిడికి మంచి ప్రవర్తన లేదని, నెగిటివ్గా ప్రవర్తన మంచిది కాదు అని రాసి పంపించాడు. 2 ఉత్తరాలు చూశాడు రాజుగారు, 2 వచ్చాయి. కామందకుడు వచ్చాడు, ఉత్తరాలు వచ్చాయి అన్నాక రాజు ఏమన్నాడంటే, నందమహారాజు, ఈ ఉత్తరంలో నువ్వు ఆమె భర్తవని లేదు,
రెండో ఉత్తరంలో కూడా ఆమె ప్రవర్తన బాగులేదని రాశారు, కానీ కామందకుడే ఆమె భర్త అని రాయలేదు. ఆమె కూడా నువ్వు తన భర్తవి కాదంటోంది. కాబట్టి ఇది కుదరదు, నీ మాట నమ్మి ఆమె ప్రవర్తన మంచిది కాదు కాబట్టి నువ్వే ఆవిడ మొగుడు అని నేను ఎట్లా ఒప్పుకుంటాను? ఆమెకు కుమారుడు ఉన్నాడు, ఇక్కడ పెద్ద కుటుంబం ఆమెకు అండగా ఉంది. కుమారుడు మంచి ప్రవర్తన కలిగిన వాడు, గుణశీలాదులు కలిగిన కుర్రాడిని మేము చూస్తున్నాం. కాబట్టి ఇది కుదరదు, ఈ 2 ఉత్తరాలని నేను మళ్ళీ పరీక్షకి పంపిస్తాను, నీ దారి నువ్వు బొమ్మన్నాడు. ఈ కామందకుడి గుడి మడిపోయింది. ఇదేం గోల, నేను అంత డబ్బు ఇచ్చాను, నాకు రాయొచ్చుగా ఆ మాట. ఆమె ప్రవర్తన బాగాలేదని లేకుండా కామందకుడే ఆమె భర్తను రాస్తే సరిపోయేదిగా. వాళ్ళు ఎందుకు రాస్తారు? వాళ్ళకి ఆమె ప్రవర్తన మీదే అనుమానం, ఎందుకంటే ఆమె కన్యగా గర్భవతి అయింది కాబట్టి, అంతే కదా. దాంతో సరే ఇలాగైపోయింది. ఈ లోపల ఈ కుర్రాడు చక్కగా యుద్ధాలు విద్యలు అవి నేర్చుకుంటున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. తల్లి స్థిమితంగా తా మేనమామ ఇంట్లో కొంత డబ్బు తెచ్చుకుంది కదా, ఇబ్బంది లేదు. పిల్లాడికి ఇక్కడ జీతం వస్తుంది రోజువారీ. రాజుగారికి అస్మదీయ వర్గంలో చేరిపోయాడు పిల్లాడు, బాగా గట్టిగా నేర్చుకుంటున్నాడు మల్ల యుద్ధం అవి. గురువులకి వాళ్ళకి సంతోషంగా ఉంది. రుక్మవర్మకే పరమ మంట. ఇంతలో ఏమైంది, ఒకనాడు కాశీనగరం నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అదేమిటి, వాళ్ళ దగ్గర ఒక అత్యద్భుతమైన మల్ల యుద్ధపు కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. అన్ని పాఠశాలల నుంచి, అన్ని దేశాల పాఠశాలల నుంచి విద్యార్థులు వస్తున్నారు, మీరు కూడా పంపించండి అని. ఈయన పేపర్ పుచ్చుకొని వచ్చాడు, అందరినీ పరీక్షించాడు పిల్లలందరినీ. కానీ రుక్మవర్మ మాత్రం తన ప్రాక్టీసు తండ్రిని చూడనివ్వల. వాడేం చేయలే, ఏం చూడలేదు రాజు. కానీ తన కొడుకు కాబట్టి ఆయన కొంత నమ్మాడు. వాడు ఏదో చెప్తాడుగా కబుర్లు. ఆయన ఏమన్నాడు, ఈ అబ్బాయిని చూసి పనిదత్తుని చూసి సంతోషించి, నువ్వు చాలా బాగున్నావు, నీ ప్రాక్టీసు బాగుంది, నీ శరీర లాఘవం బాగుంది, ఒక పని చేయి, గుర్రాలని ఏనుగుల్ని సైన్యాన్ని ఇస్తా, విద్యార్థులందరినీ తీసుకుని కాశీనగరానికి వెళ్ళి ఆ వీరమల్లుని జయించి గండపెండేరం పట్టుకురా అని చెప్పాడు. రుక్మవర్మ కూడా బయలుదేరాడు వాళ్ళతోటి. మొత్తం ఈ విద్యార్థులు 6 నెలల పాటు శ్రమించి బాగా ప్రాక్టీస్ చేసుకుని ఆ కాశీనగరానికి వెళ్ళారు. ఆ కాశీనగరంలో ఉన్న మల్లుడు చిన్నవాడు కాదు. అక్కడ ఎట్లా పోటీ, ముందు ఒక మల్లుడు 2 నుంచుంటారు. ఎవడైనా ఒకడు ఓడిపోయాడు అనుకో, వాడిని పంపేసి ఇంకోటి దింపుతారు. ఇవి నుంచున్నవాడు వాళ్ళని కూడా జయించాడు అనుకో, 3వ వాడు వస్తాడు. అట్లా వీరమల్లుడు ఎక్కిన వాడిని ఎక్కినట్టు దించేస్తున్నాడు. దించేయటమే, ఎవరిని జైలా చంపలేదు, కానీ ఒక్కళ్ళు కూడా గెలవల. సరే ఆ సమయానికి వీళ్ళు వెళ్ళేసరికల్లా పోటీలు అవుతున్నాయి. పాటలీపుత్రం పాఠశాల వాళ్ళు అసలు ఎక్కల స్టేజ్ మీదకి. ఓకే. కానీ రుక్మవర్మేమో పాటలీపుత్రపు రాజుగారి కొడుకు, అంటే రాజు ప్రతినిధిలాగా ఉంటాడు. అయిపోయాక ఇంకా ఎవరైనా ఉన్నారా వీరమల్లుడిని జయించేవాళ్ళు అని పెద్దగా ఘోషణగా అడిగారు. అడిగితే ఎవరు మాట్లాడలే. మీరు చేస్తారా అని అడిగారు. మేము చెయ్యమనేసాడు ఇతను. రుక్మవర్మ, మేము చెయ్యము, వీరమల్లుడు చాలా గట్టివాడు, మాకు అంత పరిస్థితి లేదు, మాకు చేత కాదు, మేము చెయ్యమన్నాడు. అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు రాజు. అదేంటి, పాటలీపుత్రం పాఠశాల గురించి చాలా గొప్పగా విన్నాం మేము. కాశీరాజు గారు ఆశ్చర్యపోయాడు అనమాట. మీ దగ్గర అద్భుతమైన విద్యార్థులు ఉన్నారని మాకు వార్తాహరులు ఆ రోజు ఉత్తరం తెచ్చిన వాళ్ళే చెప్తున్నారు, మరి జయించాలి కదా, ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కదా అంటే మేము చెయ్యంగాక చేయమన్నాడు. మర్నాడు సభలో ఉత్తమ మల్లుడిగా మేము వీరమల్లుడిని చేస్తున్నాము, ప్రకటిస్తున్నాము, అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఎవరైనా సాహసికులు ఉంటే రావచ్చు, ఇప్పుడు కూడా సమయం మించిపోలేదంటే సరికల్ ఈ పాటలీపుత్రం విద్యార్థులు 3 ఉన్నారా, ఇతని ఫ్రెండ్స్ వజ్రకాయుడు, వాళ్ళు ప్రహస్తుడు, వాళ్ళు తెల్లబోయారు. ఇదేంటి, మనకు అసలు అవకాశమే రాలేదు, మనం ఉన్నాగా, మన పిలవకుండా వాడికి ఇచ్చేస్తారా అని చెప్పి మేము చేస్తామని 3 నుంచునేసరికల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, అతనేమో వద్దన్నాడు, వీళ్ళేమో చేస్తామంటున్నారు. 3 వెళ్ళారు వీరమల్లుడి మీదకి. వెళ్ళేసరికల్లా 3 ఓడిపోయారు అతని చేతులు. 4వ వాడిగా ఫణిదత్తుడు నుంచున్నాడు. ఫణిదత్తుడు పైకి వెళ్ళేసరికల్లా 3 రౌండ్స్లోనే వీరమల్లుడిని నేల గరిపించేశాడు. గరిపించేసరికల్లా అందరూ చప్పట్లు కొట్టారు. రుక్మవర్మని అడిగారు, మీ పాఠశాల వీళ్ళు మీ విద్యార్థులు, నువ్వు తీసుకొచ్చావు, నువ్వు రాజుగారి అబ్బాయివి, ఇప్పుడు మరి మీ వాడిని ప్రకటించమంటావా, మీ వాడే గొప్పవాడని ప్రకటించమంటావా అంటే రుక్మవర్మ అన్నాడు, అది ఎట్లా ప్రకటిస్తారండి, వీరమల్లుడు ఎంతమందితో యుద్ధం చేసి అలిసిపోయి ఉన్నవాడిని ఫణిదత్తుడు కొట్టేశాడు. అట్లా కాకుండా వీరమల్లుడికి రెస్ట్ ఇవ్వండి, బాగా రెస్ట్ ఇచ్చాక అప్పుడు వీరమల్లుడు ఫణిదత్తుడు పోరాడితే, అప్పుడు ఫణిదత్తుడు గెలిస్తే అప్పుడు ఇద్దరు కానీ
అన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లే, ఏంటి వీడు, వాళ్ళ దగ్గర నలుగురు మేటి వాళ్ళు పోటీ పడ్డానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉంటే మా వల్ల కాదు మీరు చేసుకోండి అన్నాడు మొదట. తమ పేరు పోయినా పర్వాలేదు అనుకున్నాడు. తీరా వీళ్ళు దిగి గెలిచాక మావాడి గెలుపు గొప్ప గెలుపు కాదు, మీ వాడు ఓడిపోవటం గొప్ప ఓడిపోవటం కాదు, మళ్ళీ వాడికి రెస్ట్ ఇవ్వండి, మళ్ళీ పెట్టండి పోటీ అంటున్నారు అనేసరికల్లా ఆశ్చర్యపోయారు. సరే దానికి రెడీ అన్నారు. నువ్వేమంటావంటే పనిదత్తుడు మీరు దేనికన్నా నేను రెడీ అన్నాడు. అనగానే సరే వీరమల్లుడికి రెస్ట్ ఇద్దామనుకున్నారు. ఉండండి వారం రోజులు రెస్ట్ తీసుకోండి అంటే ఈ రుక్మవర్మ అందరూ ఉన్నారు. వాళ్ళ సాయంకాలం ఏమైంది, రాజుగారికి అతిథులుగా ఇప్పటిదాకా విద్యార్థులుగా ఎవరి పటకుటీరాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజుగారు మరి గెలిచారు కదా, ఈ నలుగురు కుర్రాళ్ళని రాజాస్థానంలోని ఒక భవనంలో ఉంచారు. ఉంచి ఈ వారం రోజులు రెస్ట్ కదా, వీరమల్లుడు కోలుకునేదాకా మీరందరూ కులాసాగా కాలక్షేపం చేయండి అని అక్కడ గంగానదిలో, కాశీ కదా, గంగానదిలో పడవ మీద ప్రయాణం ఎక్సలెంట్గా ఉంటుంది, పడవ ప్రయాణం మీద తిరిగి రండి అని పడవ ఎక్కిచ్చారు. పడవలో కూర్చున్నారు నలుగురు కుర్రాళ్ళు. పడవ అజాయిగా పోతుంటే ఈ అబ్బాయిలు ముగ్గురు, ఇతను ఏం చేశాడు, ఈ లోపల రెండో పక్కకి తిరిగాడు. పడవలో అందరూ ఓ పక్కన ఉంటే ఇతను నడుస్తూ ఫణిదత్తుడు రెండో పక్కకి వెళ్ళాడు. ఈ ముగ్గురు అబ్బాయిలకి ఏం కనపడింది, ఒక బంగారు కంకణాలతో ఉన్న చెయ్యి ఏదో స్త్రీలాగా కనపడుతోంది, రక్షించమంటోంది. వీళ్ళు కేకలు పెట్టారు, ఎవరో రక్షించమంటున్నారని. అవతలున్న ఫణిదత్తుడికి అది కనపడ్డా. ఏమిటని పరిగెత్తుకొస్తే వీళ్ళు ముగ్గురున్నారు, ఏదో ఒక స్త్రీహస్తం కనపడింది, చేతి నిండా కంకణాలున్నాయి, ఉంగరాలున్నాయి, చెయ్యి భలే అందంగా ఉంది, రక్షించమన్నట్టుగా పిలుస్తోంది, కాపాడండి అంటోంది, వాయిస్ వినపడిందని చెప్పారు. ఫణిదత్తుడు చూడాల, అందరు అట్లాగే చూస్తుంటే ఇప్పుడు ఫణిదత్తుడికి కూడా కనపడింది అది, ఒక బంగారు గాజులున్న చెయ్యి. రా అంటోంది, రక్షించమంటోంది. ఈ పడవాళ్ళు అన్నారు, ఇది ఒక ట్రాపు, ఇక్కడ జరుగుతుంది వద్దన్నా కూడా ఈ ఫణిదత్తుడు ఏం చేశాడు, ఠక్కిన దూకేశాడు. దూకిన మరుక్షణము ఆ చెయ్యి అతన్ని ఇనపగుండుగా మారి అతని మెడలో పడి కిందకి లాక్కెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఫణిదత్తుడు దొరకల. సోదరి స్నేహితులు ముగ్గురు ఏడుస్తూ కూర్చున్నారు. కానీ రుక్మవర్మ సంతోషించాడు. అమ్మయ్య వీడి పీడ విరగడైపోయింది, వీడి ఇంకా నా నెత్తి మీద లేదు. వాళ్ళ నాన్న రోజు వీడిని చూసి నేర్చుకొచ్చిన పిల్లాడు ఎంత బాగా చేస్తున్నాడో అనడు. ఇంకా వాడు నీ మీద కావాలి, వాడు నీ మీద వాడి చూసి నువ్వు తెలుసుకోవాలి, లాంటి మాటలు ఇంకా లేవు. అయ్యో ఎలా వచ్చిన వాడు అలాగే పోయాడని వీరమల్లుండే ఇది ఇచ్చేసేయండి, పత్రిక ఇచ్చేసేయండి, ఇంక ఇతను తిరిగి రాడు. రాజుగారికి చాలా బాధేసింది, చక్కటి కుర్రాడే ఇలా అయిపోయాడు, ఏం చెయ్యాలో తెలియలే. సరే ఇక ఏం చేస్తారు, వాళ్ళని ఇంకో పక్కకి పంపించేసాడు. ఈ రుక్మవర్మ తన సైన్యాన్ని పుచ్చుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. ఈ నీళ్లల్లో పడిపోయిన వాడు ఏమైపోయాడు, జీవించే ఉన్నాడా లేడా, ఈ కథ ఇక్కడితోటే అయిపోతుందా, మనం వచ్చే భాగంలో చూద్దాం. మనం ఫణిదత్తుడు సిరీస్ లో ఉన్నామండి. నదిలో పడిపోయాడు, చెయ్యి తీసుకెళ్ళిపోయింది. వీళ్ళు వెతుక్కున్నా ఇంకా దొరకల. అయితే ఈ చెయ్యి పుచ్చుకుని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నీళ్ళల్లోకి దూకేసిన ఫణిదత్తుడిని ఆ చెయ్యి ఈడ్చుకుపోయింది లోపలికి. వెళ్ళి 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 పాతాళ లోకంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి చెయ్యి విదిలించేసుకుంది. అతన్ని ఒక ఉద్యానవనంలోకి ప్రవేశపెట్టింది, వెళ్ళిపోయింది. లోపలికి వెళ్తే అక్కడికి ఎంత పెద్ద తోటో, ఎన్ని ఫలవృక్షాలు, ఎన్ని పువ్వుల చెట్లు, ఏవో దేవాలయాల్లాగా ఉన్నాయి. తను చూస్తుండగా ఒక మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి నడిచొచ్చి అక్కడున్న శివుడి దగ్గర వీణ వాయిస్తుంది. అమ్మాయిని చూసేసరికల్లా వీడికి మైమర్చిపోయాడు. తర్వాత అనుకున్నాడు, ఇదేంటి నేను మైమర్చిపోతున్నాను, నేను గంగానదిలో పడిపోయాను, చచ్చిపోయాను, స్వర్గంలోకి వచ్చి అప్సరసను చూస్తున్నానని భావించాడు. స్వర్గంలోకి వస్తే అప్సరసలతో ఉండొచ్చు మనం, అందుకని కాస్త మోహపరవశం కూడా వచ్చింది. పిల్లాడికో 15-16 ఏళ్ళు వచ్చాయి కదా. ఏమనుకున్నాడు, ఇలా చేయకూడదు మనం, ఆవిడేదో పూజ చేసుకుంటుంది, దేవుడి దగ్గరకు వచ్చింది, నేను కూడా అటాగే చేసుకుందామని అక్కడే ఒక పక్కన కూర్చుని ఎవరికి కనపడకుండా ఆ స్త్రీకి కనిపించకుండా పూజ చేసుకోవటం, కాస్త ధ్యానం చేసుకోవటం మొదలెట్టాడు. వీణావాదన ఉన్నంతసేపు ధ్యానం చేశాడు. వీణ అయిపోగానే ఆ అమ్మాయి లేచి బయలుదేరిన వీణ తీసి పక్కన పెట్టింది, నడుచుకుంటూ పోతాం. వెళ్తే ఆ అమ్మాయి వెనకాలే కనపడకుండా ఆమె వెనకాలే నడిచి వెళ్ళాడు. లోపల ఒక పెద్ద భవనంలోకి వెళ్ళింది ఆ స్త్రీ. ఎంతమంది ఉన్నారో లోపల, ఇంచుమించుగా అందరూ ఒకేలాగా ఉన్నారు, వేరుగా లేరు, అందరూ ఒకేలాగా ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళని చూస్తూ ఎవ్వరికీ కనపడకుండా స్తంభాల వెనకాల దాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
ఈ లోపల 2-3 కన్యలు మాట్లాడుకుంటున్నారు. ఏమని, చండిక ఇంకొక యువకుడిని పంపించానని కబురు చేసింది, కానీ అతను కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని మాట్లాడుకుంటున్నారు. చండిక ఇంకో యువకుడిని పట్టుకొచ్చింది అంటే తను యువకుడు, తన ఒక స్త్రీ తెచ్చింది, అదే చండిక ఉంటుంది. ఆశ్చర్యపోయాడు. ఈ లోపల ఆ స్త్రీలు కాస్త ఇతను చూసేశారు. చూసేసి తన చేతులు పుచ్చుకొని, రారా మేము నీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఓ చోటకు తీసుకుపోయారు. భవనంలో శుభ్రంగా ఏదో తిండి పెట్టారు, తాగడానికి ఏదో ఇచ్చారు, కాళ్ళు చేతులు కడిగిచ్చారు, మంచి బట్టలు కట్టించి నగలేశారు. ఏం చెప్పారంటే, మేమంతా వారుని అంటే ఏమనాలి, వరుణదేవుని సంతానం, మేమంతా చాలామంది అక్క చెల్లెళ్ళము. ఇక్కడ ఇది పాతాళ నగరంలో లోకంలోని ఒక నగరం, మణిమంతం దీని పేరు. దీనికి రాజు మణిమంతుడు. అతను మమ్మల్ని అందరినీ వివాహం చేసుకోమని నిర్బంధించాడు. అతను ఒక సర్పరాజు, మేము ఒప్పుకోలే దానికి. పాతాళంలో నాగులు ఉంటారు, అలాగే ఈ వరుణలోకం కూడా ఈ జలకన్యలు కూడా ఉంటారు. మేము అతన్ని వివాహానికి ఒప్పుకోలేదు కాబట్టి అతను కోపంతో మమ్మల్ని ఈ నగరంలో బంధించాడు. మేమంతా ఇక్కడే ఉన్నాం. అయితే దీనికి ఒక పులిని ఒక సింహాన్ని కాపలా పెట్టాడు. ఎవరైనా ఆ రెండింటిని సంహరిస్తేనే మాకు ఇక్కడి నుంచి విముక్తి, లేకపోతే లేదు. అందుకని ఆ విముక్తి కలిగించగలిగిన మానవ యువకుడు కోసం మేము ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. చండిక మాలో ఒకటి ఆ నదిలో ఉంటుంది, గంగా నదిలో. ఎవరైనా బలమైన యువకులు కనపడ్డప్పుడు వాళ్ళని ఆకర్షించి తీసుకొస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ పోయారు. అయితే నిన్న జరిగిన కుస్తీ పోటీలలో, నువ్వు మల్ల యుద్ధ పోటీలలో నీ బలం చూసి ఇతను మామూలు వాడు కాదు, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి, ఏదో దైవాంశ సంభూతుడిలాగా ఉన్నాడు, అందరినీ గెలిచిన వాడిని ఎడంచేత్తో ఓడిచ్చాడని నిన్ను తీసుకొచ్చింది చండిక, మమ్మల్ని రక్షించు అని చెప్పారు. 1000 మంది వరుణ కన్యలు వాళ్ళు. సరే, అక్కడ ఒక సింహం ఉంది. ఆ సింహం దగ్గర ఒక శంఖము ఒక కత్తి ఉంటాయి. అవి 2 ఉండగా దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దాన్ని ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తేనే కుదురుతుంది. ఆ శంఖం లాగేసుకోవాలి, ఆ కత్తి పడగొట్టేయాలి, అప్పుడే ఆ సింహం మరణిస్తుందంటే సరేనన్నాడు. వీళ్ళు 2 రోజులు ఈ అబ్బాయిని బాగా పోషించారు. పోషించి ఆ సింహం కాపలాకి తిరుగుతుంది. వీళ్ళున్న భవనాల వైపుకి వచ్చినప్పుడు ఈ కుర్రాన్ని, పణిదత్తుని తీసుకుపోయి ఆ సింహం ముందు పెట్టారు. సింహం గర్జించి మీదకు దూకింది, కానీ కుర్రవాడు 2 కత్తులు తిప్పుతూ ఆ సింహాన్ని పడగొట్టాడు. దానికి ఆ పాదాల మధ్యలో ఇరుక్కుని ఉన్న శంఖాన్ని లాగేశాడు, కత్తి పడగొట్టి సింహాన్ని సంహరించాడు. వాళ్ళు ఎంత సంతోషించారో, ఎంతో ఆనందించారు. ఆనందించి వాళ్ళంతా ఏమన్నారు, మేము ఎంతకాలంగానో ఇక్కడ ఉన్నాం, వివాహాలు లేవేం లేవు, మా 1000 మంది మేము నీకు భార్యలుగా ఉంటామన్నారు. ఈయనన్నట్ట ఒక మనిషి 1000 మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అట్లా కుదరదు, అయినా మీకు ఇంకో పులి ఉంది కదా, పులిని కూడా చంపిన తర్వాత కదా ఈ కథ అంతాను, ఇప్పుడు కాదు కదా, ఇంకా సమయం ఉంది కదా, ముందు ఆ పని చూద్దామన్నాడు. ఈ లోపల ఏమైంది, నారద మహాముని వచ్చాడు అక్కడికి. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, ఏ మానవుడైతే దైవాంశ సంభూతుడైన మానవుడే ఈ పని చేయగలడు. ఎవడైతే సింహాన్ని చంపాడో ఆ 2వ పులిని కూడా వాడే చంపుతాడు, ఇతన్ని పోషించండి, ఆ పులి వచ్చేదాకా ఈ అబ్బాయిని కాపాడుకోండి అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచింది, అక్కడే తిరుగుతున్నాడు. ఆ శంఖము ఆ కత్తి అతని దగ్గరే ఉన్నాయి. ఆ పులి కూడా ఎదురైంది. ఇతను పులి మీద కూడా యుద్ధం చేశాడు. ఆ పులికి ముఖం మీద ఒక మణి ఉంది, ఆ మణిని పడగొట్టాడు. ఆ మణి అద్భుతమైన మణి, అది ఆ మణిని చేజిక్కించుకుని ఆ పులిని కూడా సంహరించాడు. వాళ్ళంతా ఎంతో సంతోషించారు. సంతోషించి ఇక్కడ అసలు ఎంత ఆనందంగానో ఉన్నారు. అయితే ఏమైంది, ఇతను నగరాలు అన్నీ, అది చాలా పెద్దది కదా, అది నగర దర్శనం చేయడానికి బయటికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఏమైంది, 2 దారులు ఏవో కనపడ్డాయి అతనికి. ఒక దారి పట్టుకునేసరికల్లా అతను ఎక్కడికి వచ్చాడు, కాశీ నగరానికి చేరిపోయాడు. అది ఎట్లా, వారణాసి దేవాలయం దగ్గరికి వచ్చే దారి అనమాట. అక్కడున్న దేవాలయము అవన్నీ చూస్తూ ఇలా వైషేప్లో దారి ఉంది, ఒక దారి పెట్టాడు. 2వ దారి పడితే ఎక్కడికి వెళ్ళేవాడు, ఈ దారి పట్టేసరికల్లా కాశీనగరానికి చేరిపోయాడు. ఆ కాశీనగరపు ఈ గంగానదిలో నుంచి బయటికి నడిచొచ్చి దేవాలయాన్ని చూస్తుంటే స్నేహితుల్లో ఉన్న వజ్రకాయుడు అక్కడే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, ఏమిట్రా నువ్వు ఇక్కడున్నావు అని. అయితే ఇతనేమన్నాడు, నువ్వేమో నీళ్ళలో పడిపోయావు, మాకేం చేయాలో తెలియలేదు, మేము నీకోసం కొద్ది రోజులు వేచి ఉన్నాం, రుక్మవర్మ మాకు తెలియకుండానే నగరానికి వెళ్ళిపోయాడు, స్నేహితుల్లో 2 ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం, వాళ్ళు కొంతమంది ఉజ్జయిని వెళ్తామన్నారు, వాళ్ళు ఉజ్జయిని వెళ్ళారు,
ఈ లోపల మీ అమ్మగారిని గురించిన ఒక విపరీతమైన వార్త వచ్చింది అన్నాడు. ఏం జరిగింది? ఆ వార్తకి పూర్వగాథ ఇప్పుడు చెప్పుకుంటాం మనం. ఎప్పుడైతే ఈ 2 ఉత్తరాలు నందమహారాజు ఏం చేశాడు, 2 ఉత్తరాలు తనకు వచ్చిన 2 ఉత్తరాలు అక్కడికి పంపించాడు. ఎక్కడికి? ధారానగరానికి. మళ్ళీ మొదట ఆ ధారానగరానికి వచ్చిన 2 ఉత్తరాలు రాజుగారు చూసేసరికి ఆయనకి పిచ్చి కోపం వచ్చి ఆ బ్రాహ్మణ సమాజాన్ని, సభాపతిని అందరినీ పిలిచారు. కాళిదాసు వరడుచి మొత్తం సభలో అందరూ తీర్చి ఉండగా, మనుషులు ఇట్లాంటి విపరీత ప్రవృత్తిగా ఎందుకుంటారు? అగ్నిశేఖుడు ఉత్తముడైన బ్రాహ్మణుడు, శ్రోత్రియుడు. అతని కుమార్తె పితృదత్త. ఆమె యొక్క పాతివ్రత్యం మనం తెలుసుకున్నాం. ఏదో ఒక నాగకుమారుడి వల్ల ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్నాం. ఆమెని రాచరికమే పోషించింది. ఇక్కడ బాధలు పడలేక ఆమె పుట్టింటికి వెళ్తే అక్కడ కూడా వాడెవడో బ్రాహ్మణుడు ఆమె వెనకాల పడి ఆమెను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి 2 ఉత్తరాలు వచ్చినాయి. నేను రాశాను, ఆ అమ్మాయి పతివ్రత అని మేము రాయించాం. ఈ 2వ వార్త కాగితం ఎందుకు రాశారు అని ఆ సభాపతి మొహాన్ పడేశాడు ఆయన కాగితం. అనేసరికల్ సభాపతి లేచి నిలబడి, అయ్యా మీరు ఈ మాట అంటారని మాకు తెలుసు. అగ్నిశేఖుడు శ్రోత్రియుడు, దేవదత్త శ్రోత్రియురాలు, భర్తను అనుసరించి మరణించింది. కానీ పితృదత్త ఇద్దరు అన్నదమ్ముల సంరక్షణలో ఉంటూ కన్యగానే గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన చెల్లెల్ని మోసుకోలేక అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారు. మీరు కాళిదాసు చెప్పిన ఒక్క వాక్యం వల్ల, ఆయన ఒక పద్యం చెప్పాడు కాబట్టి ఆమె పతివ్రతని మీరు నమ్మారు. మేమెట్లా నమ్ముతాం? మేము నమ్మలేం. కాళిదాసుకి అగ్నిమిత్రుడు చాలా స్నేహితుడు. అగ్నిమిత్రుడు ఎవరు? ఆ పిల్ల పితృదత్త తండ్రికి పరమ స్నేహితుడు చిన్నతనం నుంచి. స్నేహితుడి కోసం మీ కాళిదాసు ఈ మాట చెప్పుండొచ్చు. పైగా ఆమెకి ఎవరి వల్ల గర్భం వచ్చిందో ఆమె చెప్పలేదు. ఆ గర్భం చేసిన వాడే ఆమెతో పాటు పాట్లిపుత్రానికి వెళ్ళాడు. వాడే అయ్యుంటాడు. ఆమె అతనితో ఎందుకు నచ్చలేదో, అతని ప్రవర్తన మంచిది కాదు, అతన్ని వద్దనుకుంది. అతడు మాకు ఉత్తరం రాశాడు, అందుకని మేము ఆ మాట రాసాం. ఆమెతో వెళ్ళిన వాడే ఆమె గర్భానికి కారణం. కాళిదాసు చెప్పిన వాక్యాన్ని మీకు ప్రమాణం, కానీ మాకెట్లా ప్రమాణం? మేము ఆ అమ్మాయిని ముందు నుంచి చూసాం. మా సమాజంలోనే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ చెల్లెలి దుష్ప్రవర్తనకి రోసి పారిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయి నిజం చెప్పలేదు. ఆ పోనీ ఇప్పుడైనా ఆ తన వెనకాల వచ్చిన బ్రాహ్మణ యువకుడు తన భర్తని అక్కడ కూడా అంగీకరించలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, మేము అందుకని నీ నిర్ధారణకు వచ్చి ఇవి కాగితం రాసామనేసాడు ఆయన. అనేసరికల్లా ఈయనకి చాలా కష్టం వేసింది. పరమ పతివ్రతలాగా శ్రోత్రియంగా సాత్వికంగా కనపడే పితృదత్త, మహాద్భుత సౌందర్యవంతుడిగా కనపడే ఆ పసివాడి ముఖము గుర్తొచ్చింది భోజరాజుకి. కాళిదాసుకి దండం పెట్టాడు. నేను నీ మాటే నమ్మాను, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని ఆయన ఒక శ్లోకం చదివాడు. ఎవరైతే కన్యాగర్భానికి కారణమయ్యాడో నాగరాజు, అతనిక్కడ ప్రత్యక్షమగుగాక అని. సభ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. సరిగ్గా 10 నిమిషాలు 1000 తలలున్న ఒక సర్పం ప్రవేశించింది ఆ సభలోకి. వీళ్ళందరూ సభలో ఉన్న వాళ్ళు, రాజు, మంత్రి, బ్రాహ్మణులు, సభాపతులు, సమస్తమైన వాళ్ళు కాళిదాసుతో సహా చూస్తూ ఉండగా ఆ 1000 తలల నాగు ఒక సుందరాకారుడైన పురుషుడి రూపం దాల్చింది. చూశారు అందరూ, నిర్ఘాంతపోయారు. జయ జయ ఫణీంద్ర, జయ జయ మహాకవి కాళిదాసు అని కేకలు పెట్టారు జనమంతా. అతను నమస్కారం చేశాడు. రాజు అడిగాడు, తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, నా పేరు మణిమంతుడు, ఎవరో యోగి నన్ను బంధించి ఇక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడు, అందుకని నేను వచ్చాను అనగానే రాజు అన్నాడు, కన్యాగర్భానికి కారణమైన సర్పం రావాలని ఆజ్ఞించాడు మహాకవి కాళిదాసు, అది మీదేనా ఆ తప్పు అని అడిగితే మణిమంతుడు చెప్పాడు, అవును, చాలా కాలం క్రితం గంగా తీరంలో ఒకరోజు నేను విహరిస్తుంటే, అదే ఒక నదీ తీరంలో, ఇక్కడ నేను మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక చిన్న కన్యని నేను చూశాను, చిన్నపిల్లని. ఆమె మీద వ్యామోహంతో ఆ రోజు రాత్రి ఆమెను కలిశాను. నేను చిన్నతనం వల్ల ఆ పని చేశాను అనేసరికల్లా రాజు అన్నాడు, నీ వల్ల నువ్వు ఇలాంటి చిన్నతనపు పని చేసినందుకు ఆమె జీవితం ఎన్ని చిక్కుల్లో పడిందో తెలుసా. ఆమె గర్భాన ఒక కుమారుడు ఉదయించాడు, ఆమె సోదరులు ఆమెను వదిలేశారు, ధారానగరం అంతా ఆ అమ్మాయి ప్రవర్తనని శంకించింది. ఇప్పుడు పాటలీపుత్రంలో రాజు కూడా శంకించిన పరిస్థితుల్లో ఉంది. ఆమె జీవితమే ఒక కష్టాలమయంగా ఉంది. నువ్వు ఈ పని చేశావంటే మణిమంతుడు క్షమించాలి, నేను చిన్నతనం వల్ల ఆ పని చేశాను. నా వల్ల ఆమె గర్భం దాలుస్తుందని, కుమారుడు కలుగుతాడని నేను ఊహించలా. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఆమెను వివాహం ఆడతాను, నా కుమారుణ్ణి నేను తీసుకుంటాను అన్నాడు. ఓహో. అనగానే ఈయన ఉత్తరం రాశాడు వెంటనే. ఎవరికి?
పాట్లీపుత్ర మహారాజు నంద మహారాజుకి, ఈ అమ్మాయి పతివ్రత, ఈ రాసిన 2వ ఉత్తరాన్ని తమరు గణించవద్దు. ఈ ఉత్తరం తెచ్చిన మణిమంతుడే ఆమె భర్త, అది ఇతనికి ఆమెని అప్పగించండి అని ఉత్తరం రాసి మణిమంతుడి చేతిలో పెట్టారు. ఓహో. నువ్వు ఈ ఉత్తరం తీసుకుని నందమహారాజు దగ్గరికి వెళ్ళు. నీ భార్య పాతివ్రత్యం ఆ ఊర్లో ప్రూవ్ అయిపోతుంది. మొదట ఇక్కడ ఎట్లాగో అయ్యింది, అక్కడ కూడా అవుతుంది. నీ భార్యను తీసుకుని నీ కుమారుని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ఉత్తరం రాసి చేతిలో పెట్టారు. మణిమంతుడు అక్కడికి వెళ్ళాడు, నందమహారాజు దగ్గరికి వెళ్ళాడు. రోజులు గడిచిపోతున్నాయి కదా, సంవత్సరాలు దొర్లుతున్నాయి. ఇంతలో ఏమైంది, నందమహారాజు మరణించాడు. అయ్యో. ఎప్పుడు ఈ రుక్మవర్మ ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఓకే, కాశీ నుంచి అతని ఇంటికి వెళ్ళిపోయిన కొంతకాలానికి నందుడు మరణించాడు. రుక్మవర్మ బై డిఫాల్ట్ రాజు అయిపోయాడు. ఆ రాజు దగ్గరికి ఈ ఉత్తరం వెళ్ళింది. ఇంతలో ఏమైంది, రుక్మవర్మకి వీడంటే కోపం కదా ఫణిదత్తుడంటే. వాళ్ళ అమ్మని అతను లక్ష్య పెట్టాల. ఈ లోపల ఫణిదత్తుడు మరణించాడని తెలిసి ఆవిడ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. పిల్లాడు ఎలాగూ లేడు, ఇంకా అడ్డం పడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కామందకుడేమో రాజు దగ్గరకు వచ్చాడు. ఈమె నా భార్య, ఆమె ఒప్పుకోవట్లేదు, ఆమె నాకు అప్పచెప్పండి అని. ఆమె నువ్వు నీతో తీసుకెళ్ళిపో అని రాజు ఆజ్ఞాపించిన తర్వాత మణిమంతుడు వచ్చాడు అక్కడికి. ఈ ఉత్తరం చూపించాడు. చూపించేసరికల్లా ఒప్పుకోలే అతను. రుక్మవర్మ, నువ్వెవడవో నాకు తెలీదు, వాళ్ళెవరో మాకు తెలీదు, మా కామందకుడే తెలుసు. కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మాయి కోసం ఇక్కడే ఉన్నాడు, భార్య కాకపోతే ఎందుకుంటాడు, కాబట్టి ఏమీ అనుమానం లేదు, ఆమె అతడి భార్యే. మేము మాకు వచ్చిన 2 ఉత్తరాల్లో మేము ఒక ఉత్తరాన్ని ఒప్పుకుంటాం, ఈ ఉత్తరాన్ని మేము గణించాం. మంత్రి గారు అడ్డం పడ్డాడు, వద్దు వద్దు అట్లా చేయకూడదు, మీ నాన్నగారు ఆ 2 ఉత్తరాలు నమ్మలేదు, ఒక ఉత్తరంలో పతివ్రతని 2వ దాంట్లో బాగులేదని రాస్తే ఆ ఉత్తరాలు పంపించాం. ఇప్పుడు ఇది భోజమహారాజు ముద్ర ఉంది దీని మీద, కాబట్టి మనం దీన్నే నమ్మాలి, ఈ వ్యక్తిని నమ్మడానికి వీల్లేదు, మహారాజుని నమ్మాలి, ఆ రాజ్యం అంతా ఏకమై ప్రింట్ వేసినట్టు ఇది, ఈ ముద్ర వేసినట్టు అని మంత్రి చెప్పాడు. రాజముద్ర ఉంది కదా. కానీ రుక్మవరం ఒప్పుకోవాలి. మా నాన్న నీ తెలివి తక్కువ మాటలు వినే బోళ్ళని తెలివి తక్కువ పనులు చేసి ఆ ఫణిభూషణ్ని ఫణిదత్తుడిని మా నెత్తి మీదకి ఎక్కించాడు, వాడి వల్ల కాశీరాజ్యంలో మా పరువు పోయింది, వీళ్ళమ్మ మన దేశంలో ఉండడానికి వీల్లేదు, ఈ కామందకుడు తీసుకుపోతాడు అని చెప్పి గట్టిగా పట్టుబట్టాడు. ఈ మణిమంతుడు ఎంత చెప్పినా వినకపోయేసరిగా అతను పిచ్చ కోపం వచ్చేసి స్వరూపం దాల్చి ఆ కామందకుడిని రుక్మవర్మని ఇద్దరిని కాటేశాడు. ఓహో. పడిపోయారు రాజు బ్రాహ్మడు. రుక్మవర్మ ఈయనేమో ఇతను ఏం చేశాడు, వెంటనే ఈ మణిమంతుడు చకచక ఆ మంత్రి గారిని కనుక్కొని ఆ అమ్మాయి ఎక్కడుందో అప్పుడు బెతుదత్త దగ్గరికి వెళ్ళి నేనే నీ భర్తనని, ఆ రోజు రాత్రి నీ కల్లో కనపడ్డవాడిని నేనే, నేను భోజుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని ఆమెను ఒప్పించి, కుమారుడు ఎలాగూ లేడు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఓహో, పాతాళలోకానికి తీసుకుపోయాడు. అతను ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా తీసుకెళ్ళిపోయాడు, ఇలా జరిగింది మీ అమ్మగారి సంగతి అని చెప్తున్నాడు అనమాట. ఈ వజ్రకాయుడు ఇతనికి చెప్తున్నాడు ఫణిదత్తుడి, మీ అమ్మగారు ఊళ్ళో లేదు, ఎప్పుడైతే ఆమె లేదు, నువ్వేమో ప్రాణ స్నేహితుడు మరణించావు, మేము వెళ్ళి ఏం చేస్తామని ఇంకా అక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. వాళ్ళిద్దరు మన స్నేహితులు ప్రహస్తుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఏమో ఉజ్జయిని నగరానికి వెళ్తామని వాళ్ళు ఉజ్జయినికి వెళ్ళారు. నేను ఇక్కడే ఉండిపోయాను, నాకు వెళ్ళబుద్ధి కాలేదు, కాశీ నగరంలో చేరిపోయాను. పోటీలు జరిగిన దగ్గర నుంచి కాశీ నగరానికి వెళ్ళి రోజు విశ్వేశ్వర దర్శనం చేసుకుంటున్నాను, గంగా స్నానం చేస్తున్నాను. ఈ లోపల నీ దర్శనం అయిందంటే ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు, దుఃఖపడ్డారు, సంతోషించారు. మా అమ్మని ఇంత పని చేశాడు, మీ అమ్మ అక్కడ లేదు, రుక్మవర్మ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇంతలో ఏమైంది, వీళ్ళ పాత సహాధ్యాయి ఒకడు వచ్చాడు అక్కడికి, ఆ ఊళ్ళో చదువుకున్నవాడు. వాడన్నాడు, కాదు రుక్మవర్మ మారిపోయాడు, అతను పాము కాటుతోటి మరణించలేదు, బ్రాహ్మడు మరణించాడు, అతను మరణావశిష్టుడుగా ఉన్నటువంటి అతన్ని రక్షించడానికి ఒక బ్రాహ్మణ మంత్రవాది వచ్చి మందేసేసరికల్లా అతను బతికాడు. తన తప్పు తెలుసుకుని రుక్మవర్మ మారిపోయాడు. ఇప్పుడు ఓకే, తన ప్రవర్తన మార్చుకుని మంచివాడుగా ఉన్నాడు. కానీ మీ మాతృదేవతని మాత్రం మణిమంతుడు గారు ఆమె తండ్రి తీసుకెళ్ళిపోయాడు, ఆమె అక్కడ లేదు. ఇక అప్పుడు వెళ్ళేం చేస్తాం, పాటలీపుత్రం రుక్మవర్మ మీద పగ తీర్చుకున్నా ఇప్పుడు చేసేదేం లేదు, మనిషి మారిపోయాడు కదా. సరే వెళ్ళి మనం ఉజ్జయిని నగరానికి వెళ్దాం, మన స్నేహితులు ఇద్దరు ఎక్కడున్నారో అక్కడ కలుసుకుందాం, మా తల్లిని ఎట్లా కలుసుకోవాలో ఆలోచిద్దామన్నాడు. వీళ్ళు కలిసి ఉజ్జయిని నగరానికి బయలుదేరారు. ఉజ్జయిని నగరానికి వెళ్ళే దారిలో వీళ్ళు వేరే కొత్త కొత్త నగరాలు చాలా వాటిని చూశారు. ఏ నగరంలో ఏం జరిగిందో, ఫణిదత్తుడు ఎప్పటికైనా వాళ్ళ అమ్మా నాన్నని కలుసుకున్నాడా,
ఎట్లా అతను మళ్ళీ తన తాలకి పోగొట్టుకున్నటువంటి మర్యాదని పొందాడు మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా గారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.